ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA 0 మేకింగ్ చార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. எங்கே இருக்கு? நாங்கள் ஐட்ரீம்ஸ் ஆஃபீஸில் இருக்கோம்ப்பா. என்ன பண்ணுறேன்? ஒன்றும் இல்லை, உங்களோட ఇంటర్వ్యూలో కారటంలే. నిజంగా తెలుగు అబ్బాయి అయితే అనుకోలేదు, కన్నడ అబ్బాయి ఏమో తెలుగు రాదేమో అనుకున్నాను. తెలుగు అబ్బాయిని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను మాట్లాడేంత వరకు సెట్లో కూడా ఎవరు నేను తెలుగు అబ్బాయిని తెలియదు. ఏంటి పిల్లోడికి యాటిట్యూడా ఏంటి మాట్లాడ్డా అని చాలామంది అంటారు. అంటే నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు. ఎందుకు అనుకుంటారు వీళ్ళు అంటే ఐఎమ్ నాట్ టూ టాకిటివ్ ఇన్ ద సెట్ అనమాట. సైలెంట్గా వాళ్ళు చెప్పింది స్మైల్ ఇచ్చి ఎల్లో పక్కన వచ్చి నా పని నేను చేసుకుంటుంటాను. వాళ్ళు ఏదైనా పని చెప్తే మటుకు చాలా సిన్సియర్గా చేసి ఇది ఇచ్చాడులేరా చెయ్యాలా మనం అని ఎవరిని అనుకోను. ఎక్కడండి మీరు పుట్టింది పెరిగింది? బోర్న్ అండ్ బాటమ్ అంతా విజయవాడ. మూవీస్ చూసిన తర్వాత మీకు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ కలిగిందా? యాక్చువల్లీ నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళలేదండి. ఫొటోస్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళటం లక్ ఫేవర్డ్. పీపుల్ డోంట్ బిలీవ్, అర్ధనారీకి 12 days ఆడిషన్ చేశారు. సో అప్పుడు చెప్పారు ఫిమేల్ క్యారెక్టర్ ఇది, ఫిమేల్ గెటప్ ఉంటుంది అంతా. మిమ్మల్ని ఫీమేల్లా చూపించాలని వాళ్ళకి ఎలా అనిపించింది? ఫర్ ఎవ్రీ 10 days ఐ వెంట్ త్రూ దిస్ వ్యాక్సింగ్ అండ్ ఐబ్రో ఇది చేయించు. అమ్మయ్యా, ఎంత హ్యాపీగా ఉంది నాకు ఫస్ట్ టైం. మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఆడవాళ్ళ కష్టాలు. యా ద ఓన్లీ థింగ్ ఐ గాట్ స్కేర్డ్ ఇన్ ద మూవీ వాజ్ whenever I went to the parlor, ఐబ్రోస్ తీస్తున్నప్పుడు థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు ఒక్కటే టార్చర్ నాకు. అమ్మాయిలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇంకోసారి అమ్మాయిలు రెడీ అయ్యేటప్పుడు ఎప్పుడు తిట్టొద్దని అప్పుడు డిసైడ్ అయ్యా. టేక్ యూర్ ఓన్ టైం. మీరు మూవీస్ నుంచి అంత మంచి మూవీస్ చేసి అంత హార్డ్ వర్క్ చేసి అక్కడే నేర్చుకొని సీరియస్ వైపు రావడానికి రీజన్ ఏంటి? స్టోరీస్ వింటూనే ఉన్నాను, మంచి స్టోరీ ఏదన్నా వస్తే చేద్దాము అని. సో ఐ కుడెంట్ గెట్ ఎనీ గుడ్ స్టోరీ. After that, I started going into few big production houses, and everyone is like, producer unnara neeku edana background unda unte cheppu chedamu. They were like, sir avanni unte nenu mee daggiriki enduku ostanu sir. I told them very politely, not in a rude manner. సీరియల్ చేసేవాళ్ళు మూవీస్కి పనికిరారనే ఇదిలో ఉంటారు. అది ఎందుకో నాకు అర్థం కాదు. యాక్టర్ ఈజ్ యాక్టర్, whether he is from small screen or big screen, actor is an actor. ఇప్పుడు అగ్నిసాక్షి స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? It's almost 1.5 years. అనిపించలేదా ఎప్పుడు బోర్గా? అబ్బా ఇంకా అలాగే అంటే వేరియేషన్ ఏదైనా వస్తుందా క్యారెక్టర్లో అలా? అరే కొంచెం చేంజ్ ఓవర్ ఉంటే బాగుండేది క్యారెక్టర్. బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్యాన్స్ దగ్గర నుంచి? అవునండి, ఒక డైలాగ్ చెప్పండి. సీరియల్లో ఎప్పుడు చూసినా సెటిల్గా ఫేస్ పెట్టి శాస్త్రాలు ఇవి చెప్పడం అంతవరకే ఉంటుంది. మరి ఎలా? ఇప్పుడు నాకు డైలాగ్ కావాలండి. ఇప్పుడు మీరు ఏది చెప్తారో చెప్పండి. మీరు ఎంత నవ్వు అవాయిడ్ చేసినా ఇక్కడ అవాయిడ్ అవ్వద్దు. దిస్ ఇస్ అనిత. ఇక్కడ అవాయిడ్ స్మైల్తో కుదరదు. ఇంకా మీరు చెప్పిన తర్వాత నేను ఎలా అవాయిడ్ చేస్తాను? పోనీ రొమాంటిక్ డైలాగ్ చెప్పండి. రొమాంటిక్ అన్ని కళ్ళతోనే ఉన్నాయి. పోనీ అదే చెయ్యి. ఇప్పుడు మీతో రొమాన్స్ చేస్తే మా హీరోయిన్ ఫీల్ అయింది. కట్ ప్లీజ్ రాజాజీ. మీకు వచ్చిన ఫస్ట్ ప్రపోజల్ మీకు గుర్తుందా? యూజువల్గా అందరూ అవాయిడ్ చేస్తారా, వీడికి ఎవడో ఉండుంటాడులే అని చెప్పి అందరూ అవాయిడ్ చేసేళ్ళు దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరికి? నిజంగా ఉన్నారు ఎవరైనా? సోల్మేట్ అనేది మోరోవర్ అది అనుకోకుండా అప్పటికప్పుడు జరుగుతుందని దాన్ని మీరు నమ్ముతారా? పాతప్పుడు మా కాలంలో చూసారా అందరూ కలిసి ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు ఉండే అమ్మాయిలు ఏంట్రా ఇది ఇస్కో అంటే డిస్కో అంటారు అని చెప్పి అంటుంటే ఐ టోల్డ్ దెమ్. ఏమంటారు? ఇస్కో అంటే డిస్కో అంటారు. ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలని? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈనాటి మన సోప్ స్టార్స్లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. శంకర్గా అగ్నిసాక్షి సీరియల్తో ప్రతిరోజు మనందరినీ పలకరిస్తున్న అర్జున్ గారు ఉన్నారు. మరి అర్జున్ గారితో స్పెషల్ చిట్ చాట్ మీకోసం. హాయ్ అర్జున్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్. బాగున్నారా? సో మిమ్మల్ని ఫస్ట్ చూడగానే నేను తెలుగు అబ్బాయి అనుకోలేదు.
మరి ఏమనుకున్నారని అడిగారు? అనుకోలేదు, నిజంగా తెలుగు అబ్బాయి అయితే అనుకోలేదు, కన్నడ అబ్బాయి ఏమో తెలుగు రాదేమో అనుకున్నాను. కానీ మీరు చెప్పిన తర్వాత అర్థమైంది తెలుగు అబ్బాయి అని. ఇది అగ్నిసాక్షి చేసినప్పుడు మేనేజర్స్ కానీ వేరే వేరే సీరియల్స్ కానీ బయట వాళ్ళు అనుకోవడం కూడా అబ్బాయి ఎక్కడి నుంచి బాంబే నుంచి తెచ్చారని. అంటే ఫస్ట్ వితౌట్ బియర్డ్ ఉండేవాడిని. సో క్లీన్ షేవ్ అది చూసి కొంతమంది బాంబే నుంచి వచ్చాడు, లేదు లేదు ఇప్పుడు అందరూ కర్ణాటక నుంచి వస్తున్నారు కదా, కర్ణాటక నుంచి తెచ్చుంటారు అబ్బాయి. నేను తెలుగు అబ్బాయినని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను మాట్లాడేంతవరకు సెట్లో కూడా ఎవరు నేను తెలుగు అబ్బాయిని తెలియదు. అది అంటే నేను అనుకోవడంలో తప్పలేదన్నమాట, అందరూ అనుకున్నాను, నేను మాత్రమే కాదు. సో ఎక్కడ అండి మీరు పుట్టింది పెరిగింది? బోర్న్ అండ్ బాటప్ అంతా విజయవాడ. చదువు? స్కూల్ వరకు విజయవాడలో చదివాను, మిగతా అంతా వైజాగ్. ఇంటర్ నుంచి ఎంసీఏ వరకు అంతా వైజాగ్లో చదివాను. ఓకే. ఇంతే సైలెంట్గా ఇంతే కామ్గా ఉండేవాళ్ళ స్కూల్లో కూడా? కామ్ అంటే ఎప్పుడు చేయాలో అప్పుడు అల్లరి చేస్తాం, లేదంటే మిగతా అప్పుడు కామ్గానే ఉంటాం. అల్లరి ఎప్పుడు చేయాలో అప్పుడు, అంటే దానికంటే ఒక టైం పెట్టుకున్నారా? స్కూల్ డేస్లో బాగా అల్లరి చేసిన క్లాసెస్ ఏంటి? స్కూల్ తక్కువ. ఇంటర్ నుంచి అంటే స్కూల్ వరకు పేరెంట్స్తో ఉన్నాం కాబట్టి అలా పెద్ద అల్లరేం లేదు. మహా అయితే బయటికి వెళ్ళి ఆడడం అంతవరకే. ఇంటర్ దగ్గర నుంచి హాస్టల్ వైజాగ్, ఒక్కసారి ఫ్రీడమ్ దొరికిందనమాట. ఇంకా అప్పటి నుంచి రెక్కలు వచ్చేసినట్టు ఇంకా అంతే. సో ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంసీఏ చేశాను. ఎంసీఏ చేశారు, ఓకే. మొత్తం అంతా కూడా ఇక్కడ వైజాగ్లో అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా తిరగడము, అందులో హాస్టల్లో. అంటే ఇంటర్మీడియట్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యాను. సో కొంచెం స్ట్రిక్ట్గా ఉన్న అంత బాయ్స్ కాబట్టి సో కోతి పనులు అన్నీ ఎక్కువ అనమాట. కానీ మిస్ అవ్వలేదా గర్ల్స్ని? ఓన్లీ బాయ్స్ కాబట్టి అంటే ఓకే, హాస్టల్లో ఉన్నారు కాబట్టి హాస్టల్ నుంచి బయటకు వెళ్ళడం, మూవీస్ అవి అదంతా ఓకే, బట్ అమ్మాయిలు మిస్ అవ్వలేదా మరి? అమ్మాయిలు మిస్ అవ్వలేదు, కనపడుతుంటారు కదా బయట బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళినప్పుడు. అంటే అప్పుడంతా గేమ్స్ మీద ఇలా అల్లరి చేయడం వీటి మీద ఉండేది, కానీ అమ్మాయిల మీద అంత ఉండేది కాదు. ఓకే. సో గేమ్స్ అది అన్నారంటే స్పోర్ట్స్లో టచ్ ఉందా మీకు? కాలేజ్ టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్ కానీ లేకపోతే బయట వాలీబాల్ అట్లాగే అన్నిట్లో టచ్ ఉందన్నమాట. ఓకే. స్కూల్ డేస్లో మర్చిపోలేని ఏదైనా గ్రేట్ మెమరీ ఉందా మీకు? మర్చిపోలేని గ్రేట్ మెమరీస్ అంటే ఎక్కువ స్కూల్లో టీచర్స్ తన్నులు తినేవి గుర్తుంది. అంటే ట్యూషన్కి రమ్మంటే ట్యూషన్ ఎగ్గొట్టి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అట్లా చెప్పేవాళ్ళం. ఎప్పుడైనా సరే జ్వరంగా ఉందనో లేకపోతే ఎట్లాగో చెప్పి ఒక ఫస్ట్ 2-3 వీక్స్ అలా గడిచిపోయింది. అంటే అప్పుడే న్యూ జాయినింగ్ అనమాట ట్యూషన్, 10th. అప్పుడు 10th దాకా ట్యూషన్ లేదు. సో అలా ట్యూషన్కి సరిగా వచ్చేవాళ్ళం కాదు. వీక్లో కనీసం 1 or 2 times బంక్ కొట్టేవాళ్ళం. వీక్లో 1 or 2 times బంక్ కొట్టే. సండే అయితే హాలిడే కదా? సండే హాలిడే. అంటే మిగిలిన 4 days మాత్రమే ట్యూషన్. అయితే అనుకోకుండా క్రికెట్ ఆడుతున్నాం, ఆ కింద వే నుంచే ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ పైన క్రికెట్ ఆడుతున్నాము. ఆ వే నుంచే సార్, ట్యూషన్ చెప్పే సార్, స్కూల్ సార్ ఒకళ్ళే వెళ్తున్నారు. నేను కొడితే బాల్ వెళ్ళి కింద పడింది. పడ్డం ఆయన మీదే పడింది. అందరం ఇలాగ తొంగి చూసాం. చూడడం పైకి చూసాడు, ఒక ఇద్దరిని చూసాడు. పిలిచాడు ట్యూషన్లో. అయితే ఈవినింగ్ పిలిచి ఎవరెవరు ఆడుతున్నారు క్రికెట్ చెప్పండి అని. ఆడు ఏదో అందరి పేర్లు చెప్పేసాడు అనమాట. ఎవరెవరు భయం ఎక్కువ. ఇల్లు అందరం ఎంతమంది ఆడామని చెప్తే ఇంక అందరూ నించుంటే పట్టుకున్నారనమాట. మీరు వీక్కి 2 times ఎగ్గొట్టి చేసే పని ఇదే అంటే కొంతమంది పాపం నిజంగా జ్వరం వచ్చి మానేసిన వాళ్ళ కూడా వాళ్ళని కూడా పట్టుకొని నేను నమ్మలేదనమాట. మీరు వీక్కి 2 times ఎగ్గొట్టి చేసే పని ఇదే వరుసపెట్టి వాయి తీశారనమాట. సో ఓకే, స్కూల్లో మర్చిపోలేని సంఘటన అంటే చెప్పారు. మరి కాలేజ్ డేస్లో ఏం లేవా మర్చిపోలేని సంఘటన ఏదైనా జరుగుండొచ్చు? ఎందుకంటే ఇప్పుడు మీరు వైజాగ్లోనే మొత్తం ఎంసీఏ వరకు కంప్లీట్ చేశారా ఎడ్యుకేషన్? ఎంసీఏ వరకు కూడా హాస్టలేనా? ఎంసీఏ బయట ప్రైవేట్ ఫ్రెండ్స్తో రూమ్ తీసుకున్నాను. బట్ అంతే, ఇంకా 10th అయిపోయిన తర్వాత ఇంకా మీరు బయట ఇంకా మొత్తం స్వతంత్రం వచ్చిన పక్షి. ఓకే. సో మరి ఇంటర్మీడియట్లో ఏదైనా మెమరబుల్ మూమెంట్ అంటే ఒకసారి ఫ్రీడమ్ దొరికింది. ఇంకేం చెప్తారో అనేసి ఎగ్జామ్ అంటే 1-2 అంటే చెప్పచ్చు.
చేసిన అల్లరంతా 2 years అదే చేసాను, అదే పని మర్చిపోలేదే చేసాను. అంటే ఎన్ని చేసినా కూడా మర్చిపోలేనిదంటూ ఒకటి ఉంటుంది. మర్చిపోలేనిది ఇంటర్లో ఒకటి, డిగ్రీలో ఒకటి, అప్పుడు డిగ్రీ ఒకటి, ఇప్పుడు కొన్ని ఏవో జరుగుతుంది. అది కూడా తన్నులు తింటామే మా కాలేజ్ డైరెక్టర్తో. ప్రతి చోట బాగా దెబ్బలు తిన్నవేనా? అంటే ఇంటర్ ఎట్లా ఉంటుందంటే అప్పుడే వేరే వేరే ఊళ్ళు ఆల్ ఓవర్ మొత్తం ఏపీ నుంచి అక్కడ హాస్టల్ స్టూడెంట్స్ వచ్చారు. ఫస్ట్ టైం అంతమంది బ్యాచ్ రావడం కూడా ఆ కాలేజ్కి మేమే అంతమంది రావడం. సో హాస్టల్స్ అవి దొరక్క బయట బిల్డింగ్స్ అలా రెంట్కి తీసుకొని అలా అందరినీ సెట్ చేసి పెట్టారు. సో అంత ఎక్కువ ఆర్గనైజ్డ్గా ఉండేది కాదు. సో మేము కాలేజ్లోనే గోడలు దూకేసి హాస్టల్ ఎగ్గొట్టేసి ఎర్లీ మార్నింగే 8కి కాలేజ్ స్టార్ట్ అయ్యేది. కాలేజ్కి వెళ్ళకుండా మేము బంక్ కొట్టేసి రోజుకి డబ్బులుంటే 3 షోస్ చూసేవాళ్ళు మూవీస్. మూన్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో చూసి మళ్ళీ హాస్టల్కి వచ్చి సైలెంట్ పడుకునేవాళ్ళం తినేసి. అంటే అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనమాట మీకు మూవీస్ అంటే బాగా, మూవీస్ చూడడం, లేదంటే మూవీస్ చూసిన తర్వాత మీకు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ కలిగిందా? అలా అసలు నేను యాక్టింగ్లోకి వస్తాను ఊహించనే లేదు. ఆఫ్టర్ కాలేజ్ ఐ got placed in MNC చెన్నైలో. ఓకే. సో అక్కడ ఒక 3 months వర్క్ చేశాను. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఒక 2 years వర్క్ చేశాను వచ్చి హైదరాబాద్లో. సో అనుకోకుండా యాక్సిడెంటల్గా మూవీ ఎవరో చూసి అడిగితే చేస్తావా అంటే ఫ్రెండ్ డిజైనర్ ఒక అతను సజెస్ట్ చేశాడు. సరే చేస్తాను, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి. యాక్చువల్లీ ఐ గాట్ బోర్డ్ ఆఫ్ దిస్ ఐటీ. ఒకే డెస్క్ మీద కూర్చొని వాళ్ళు చెప్పిన వర్క్ చేసి వీకెండ్ హాలిడే తీసుకొని మళ్ళీ అప్రైజల్ ఎప్పుడు ఇస్తారా ఇదే అయిపోయింది. సో ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ గ్రోత్. సో ఇది మనకి సెట్ అయ్యే జాబ్ కాదులే అని లెఫ్ట్ ఇట్. సో జస్ట్ సరదాగా లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి చేశాను. సో ఐ డిడ్ంట్ గో ఫర్ ఎనీ యాక్టింగ్ క్లాసెస్ ఇన్ ఎనీథింగ్. సో ఫస్ట్ మూవీ జీరో యాక్టింగ్. నలుగురు హీరోలు లీడ్స్, లైక్ ఒక పోర్ క్యారెక్టర్, ఒక రిచ్ క్యారెక్టర్, ఒక మిడిల్ క్లాస్, ఇంకొకతను ప్లే సమ్ స్టోరీ అట్లా ఉండింది. ఇంకా రిలీజ్ కాలేదు మూవీ. సో ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ జీరో యాక్టింగ్, కెమెరా ఎట్లా ఫేస్ చేయాలి, నథింగ్, జీరో నాలెడ్జ్. ఆపర్చునిటీ ఎలా వచ్చింది? దట్ ఆ క్యారెక్టర్కి సూట్ అయ్యేలా ఉంది ఫేస్. సో డైరెక్టర్ థాట్ సో చేయించుకుంటాను, సో అట్లా చెప్తాను. ఐ టోల్డ్ హిమ్ ఫస్టే చెప్పాను. సో రాదు ఇట్లాగా అంటే, సో విల్ సార్ట్ ఇట్ అవుట్, విల్ చూద్దాం అక్కడ ముందు వెళ్ళాక. సో యాజ్ యూజువల్ తిట్లు పడుతుంటాయి కదా పాపం, వాళ్ళకి వర్క్లో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, జాగ్రత్తగా కూర్చోబెట్టి చెప్పాలి అంటే అవ్వదు కదా. సో తిట్లు పడేవి అంతా అయ్యేది. సో ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ మరి అంటే తిట్లు పడినా నేను అవి పెద్ద కేర్ చేసేవాడిని కాదు. సో పక్కోళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, వాడు ఎలా తిరుగుతున్నాడు ఈ అబ్జర్వ్ చేసేవాడిని ఎక్కువ. తిట్టాళ్ళే మనకి రాదు కదా అంటే, వచ్చి చేయకుండా తిట్లు తింటే అదొక గిల్టీ ఫీలింగ్. ఏంటి నాకు వచ్చి తిట్లు తింటున్నాను, రాకుండా తిట్లు తిన్నా సో నాకు రాలేదు కాబట్టి ఆయన తిడుతున్నారు, వస్తే తిట్టేవారు కాదు కదా అనే ఫీలింగ్లో ఉండేవాడిని. సో పక్కోళ్ళని చూసి నేర్చుకునేవాడిని అనమాట. ఎలా చేయాలి అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంటే కెమెరా ఫియర్ ఉంటుంది ఇట్లా అట్లా అనేవాళ్ళు, కానీ అదంతా ఫియర్ అట్లా ఏమీ ఉండేది కాదు. డైలాగ్ ఇస్తే చెప్పేసేవాడిని వెళ్ళి. ద ఓన్లీ థింగ్ ఐ కుడెంట్ నో ఇస్ హౌ టు ఫేస్ ది కెమెరా. ఇట్లా నించోవాలా, ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు సజెషన్ నించోవాలా, దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్. అదొకటి బ్యాక్గ్రౌండ్ నించున్నప్పుడు కూడా వేరే వాళ్ళు డైలాగ్ చెప్తున్నా నేను ఏదో ఒకటి చేస్తుండాలి అనేది ఐ డిడ్ంట్ నో దట్. సో అలాంటివన్నీ చూసి నేర్చుకొని చిన్నవన్నీ ఎప్పుడైనా అంటే వాట్ ఐ థింక్ ఇస్ యాక్టింగ్ క్లాస్ వెళ్ళి నేర్చుకునేది అంటే వాళ్ళు చెప్పిన వరకే మన మైండ్లో ఉంటుంది. మనంతటా మనం ఓన్గా నేర్చుకుని చేసేది ఎట్లా ఉంటుందంటే ఇది నాకు వచ్చు, వీ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ అవర్ ఓన్. ఒకటే దాన్ని ఎన్ని వేరియేషన్స్ చేయొచ్చు, ఇట్లా మనకు వచ్చిన వర్క్ని అట్లా చూసుకుంటాం. కానీ ఎవరైనా చెప్పి నేర్చుకునేది అయితే అక్కడే స్ట్రక్ అయిపోతారు కొంతమంది. సో వాట్ ఐ థాట్ ఈజ్ అట్లా అనుకుంటాను, నేర్చుకుని ఎంత నేర్చుకున్నా సరే మనలో అది ఉంటే ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది. అది మనకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ థింగ్. సో సెకండ్ మూవీ ఏం చేశారండి? సెకండ్ వాజ్ గీతోపదేశం అని చెప్పి దట్, బట్ గీతోపదేశం ఫస్ట్ రిలీజ్ అయింది.
సో 2 మూవీస్ తర్వాత థర్డ్ వన్ యాక్చువల్లీ నేను ఎప్పుడూ ఏ ఆఫీస్కి వెళ్ళలేదండి. ఫొటోస్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళటం లక్ ఫేవర్డ్ మీ. అంటే ఒక దాని తర్వాత ఒకటి రిఫర్ చేయడం ఎవరో ఒకళ్ళు బాగున్నాడని. సో దిస్ ఈజ్ మై లైఫ్ గేమ్ చేంజర్ అనుకోవచ్చు ఈ మూవీ. అర్ధనారి ఈజ్ ద మూవీ విచ్ చేంజ్డ్ ఆల్ ద థింగ్స్ అప్ అండ్ డౌన్. సో యాక్టింగ్ గురించో యాక్టింగ్ చేస్తానో లేకపోతే ఇంకోటి అబ్బాయి పర్సనాలిటీ బాగుంది ఇట్లా అని ఆపర్చునిటీస్ వచ్చినాయని నేను అనుకోవట్లా. ఓన్లీ థింగ్ ఈజ్ డైరెక్టర్ ఏం చెప్పాడో మట్టిలో దొల్లమంటే మట్టిలో దొల్లటం, డిసిప్లైన్గా కూర్చోవడం, మాట్లాడకుండా సైలెంట్గా ఎక్స్ట్రా లేకుండా అలా డిసిప్లైన్గా వెళ్ళి రావడం వల్ల వచ్చినాయి అనే నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే చాలామంది వర్క్ చేసిన వాళ్ళు చెప్తుంటారు, అంటే ఇది నా సెల్ఫ్ డబ్బా కొట్టడానికి కాదు. సెల్ఫ్ డబ్బా కాదు, అంటే మీరు ఓపెన్గా మాట్లాడుతున్నారు, అది అర్థమవుతుంది. అంటే మీకు తెలుస్తుంది కదా ఎందుకు మీ ఆపర్చునిటీ వచ్చింది, అంటే మీరు ఏం చేశారు. అంటే డైరెక్టర్స్ ఎట్లా అంటే అర్జున్ గారు ఇప్పుడు మనం ఇందులో దూకాలి, మరి దూకుతారా, మీరు చేస్తారా, వేరే ఏమన్నా ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నాను, దొరకకపోతే లాస్ట్ ఛాన్స్ అని ఆయన నోట్లోంచి వచ్చేలోపల నేను అందులో దూకేస్తాను అనమాట. సార్ ఓకే సార్, ఓకే ఈజీగా లేదు సార్, చేద్దాం సార్ అంటే. నాకేం ఓసిడి ప్రాబ్లం లేదండి, దూకేస్తాను, మళ్ళీ స్నానం చేసుకుంటే సరిపోతుంది. సో పీపుల్ డోంట్ బిలీవ్, అర్ధనారికి ఫస్ట్ 3 years భానుప్రకాష్ గారు చాలా పెద్ద వాళ్ళని చూశారు. సో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు అన్నప్పుడు సో వన్ డైరెక్టర్ కాల్ మీ, రిఫర్డ్ మీ. సో వెళ్ళాను సరదాగా. 12 days ఆడిషన్ చేశారు. రోజు స్కూల్కి వెళ్ళినట్టు మార్నింగ్ 8కి వెళ్ళటం, ఈవినింగ్ 6కి రావడం. ఇట్లా ఒక 12 days ఆడిషన్ చేశాక ఓకే అనుకొని. అంటే మీకు తెలియదు ఆ 12 days కూడా మీరు ఓకే అవుతారా అవ్వరా అన్న విషయం అయితే తెలియదు ఇంకా, బట్ స్టిల్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ అలాగే మీరు అలాగే వెళ్ళారు. 12 days ఆడిషన్ చేశాక సో అప్పుడు చెప్పారు ఫిమేల్ క్యారెక్టర్, ఇది ఫిమేల్ గెటప్ ఉంటుంది అంతా. సో బాగా లాట్ ఆఫ్ ట్రైనింగ్, యూ నీడ్ టు అండర్గో లాట్ ఆఫ్ ట్రైనింగ్. ఇది ఫీమేల్ క్యారెక్టర్ అందులో ఎలా చేశారండి? అంటే నాకు అసలు చూస్తే బాగుంది అనిపిస్తుంది. మిమ్మల్ని ఫీమేల్లా చూపించాలని వాళ్ళకి ఎలా అనిపించింది? అండ్ యాక్టింగ్ అది మామూలు విషయం కాదు కదా, మీకు యాక్టింగ్ కొత్త, అందులోనూ ఇంకా ఫీమేల్లా అంటే ఆ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ఫస్ట్ 2 moviesకి కొంచెం నేర్చుకున్నాను. అర్ధనారికి వచ్చేసరికి ఏమైందంటే వి గాట్ 2 months ఆఫ్ టైం. సెట్స్ మీదకి మూవీ వెళ్ళే ముందు 2 months టైం దొరికింది. సో వెన్ లాట్ ఆఫ్ ట్రైనింగ్, లైక్ రోజు ఆఫీస్కి వెళ్ళటం, ఒక సీన్ చెప్తారు ఆయన, నా ఓన్గా నేను ప్రాక్టీస్ చేసుకోవడం, అండ్ ఫ్యూ అసిస్టెంట్ డైరెక్టర్స్ హెల్ప్ మీ అవుట్ ఎట్లా అని. అండ్ ఐ డిడ్ అ కపుల్ ఆఫ్ రీసెర్చ్ వర్క్స్, లైక్ కొంతమంది పార్టీస్కి వెళ్ళి చూడడం, హౌ మేల్ ఫీమేల్ గేస్ ఉంటారు కదా, హౌ దే విల్ బిహేవ్. ఫ్యూ వాళ్ళ పార్టీస్కి కూడా వెళ్ళాను. సో దే do some private parties. I have sat in a corner and I just observed them, how they behave, how they talk, how they walk and all. So I practiced on my own and I saw few films, Nartanasala gaani, N.T. Ramarao garidi, Kanchana gaani. So I saw few films and I practiced on my own. దాని తర్వాత ఇంకో బిగ్ ఛాలెంజ్ ఏంటంటే గెటప్ థింగ్. ఏం చేయాలి, నెయిల్స్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టాలా, సో ఐబ్రోస్ తీసి ఇవన్నీ ఎట్లాగా అని డిసైడ్ చేసి అంటున్నారు. సో ఐ టోల్డ్ దెమ్, సార్ విల్ గో విత్ ద కంప్లీట్ గెటప్. సో ఐ డన్ మై ఇయర్స్ పియర్సింగ్ అప్పుడే చేయించుకున్నాను 2 ఇయర్ పియర్సింగ్ అయింది. సో ఫర్ ఎవ్రీ 10 days ఐ వెంట్ త్రూ దిస్ వ్యాక్సింగ్ అండ్ ఐబ్రో ఇది చేయించుకోవడం. ఎంత హ్యాపీగా ఉంది నాకు ఫస్ట్ టైం. మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఆడవాళ్ళ కష్టాలు. మీ నవ్వులో నాకు అర్థమైంది, సో నేనే ముందే చెప్తాను. The only thing I got scared in the movie was whenever I went to the parlor, that eyebrows తీస్తున్నప్పుడు, థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు ఒక్కటే టార్చర్ నాకు. ఇంకా మిగిలిన వ్యాక్సింగ్ ఐ గాట్ యూస్ టు ఇట్. ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ, సో
సో ఐ గ్రోడ్ మై నెయిల్స్ అంత షేప్ చేయడం దగ్గర నుంచి ఫైలింగ్ ఎవ్రీథింగ్. The whole movie was shot in Nizamabad, so there's a beauty parlor Sonu ani, so they helped. పాపం వాళ్ళు వాళ్ళని కూడా ఎప్పుడు మర్చిపోలేరు, పేరు కూడా మర్చిపోలేరు, చేసిన వాళ్ళని మర్చిపోలేరు. సో లైఫ్ టైం మర్చిపోలేని అంటే మెమొరబుల్ అనుకోవచ్చు, చాలా గుర్తుండిపోయే విషయం. ఎందుకంటే మీరు యాక్టింగ్ గురించి మీరు అబ్జర్వ్ చేసి నేర్చుకుని మరి పార్లర్ కూడా వెళ్ళి ఆ కరెక్ట్ గెటప్ని తీసుకొచ్చారంటే మామూలు విషయం కాదు. I'm gonna remember this like my whole lifetime movie it is చెప్పాలంటే. I don't know నెక్స్ట్ కూడా ఫ్యూచర్లో ఏదైనా మూవీ చేసిన ఎంత కష్టపడతానో లేదో నాకు తెలీదు. 92 working days we did for that movie, and in that 92 working days 60 days is with this lady getup only. 60 days అసలు మీకు పేషెన్స్ బాగా ఎక్కువ అనుకుంటా, అవునా? మార్నింగ్ 4 I need to get up, షేవ్ చేస్తారు వచ్చి. ఆఫ్టర్ షేవింగ్ దట్ మేకప్ ఎవ్రీథింగ్ హోల్ గెటప్ విల్ టేక్ లైక్ 2 hours. ఆఫ్టర్ దట్ సెట్స్ మేకింగ్కి వెళ్ళడం అనమాట. సో ఫర్ ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఐ కుడెంట్ మేనేజ్ వాకింగ్, కానీ కొంచెం ట్రబుల్ అనిపించింది. అండ్ దెన్ నెక్స్ట్ గో ఆన్ ఐ స్టార్టెడ్ రన్నింగ్. There are few scenes which are police will chase me. అవి ఫైట్ సీన్స్ కొన్ని ఉన్నాయి. సో శారీతోనే ఐ స్టార్టెడ్ రన్నింగ్ లైక్ వితౌట్ చెప్పల్ 3 days. There is a sequence. For that movie I'm gonna remember the director for my whole lifetime. Not only the director, the whole crew. అంతలా ఎంజాయ్ చేశాను. I couldn't find it any difficulty. There is a lot of hard work, but నేను అది హార్డ్ వర్క్ అని నేను అనుకోవట్లేదు. ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్ అనమాట. అంత మీకు ఇంట్రెస్ట్ ఫస్ట్, అండ్ అలాగే అందులో అలాంటి క్యారెక్టర్ కావాలనుకున్నా రాదు అందరికి ఫస్ట్ థింగ్ అని చెప్పాలంటే. సో దాన్ని మీరు బాగా పండించాలని అనుకోవచ్చు. సో అవార్డ్స్ రివార్డ్స్ ఎలాంటి? ఫర్ అర్ధనారి ఈవెన్ అంటే అవార్డు 1 or 2 వస్తుంది అనుకున్నాము అర్ధనారికి. బట్ 2016 there are so many big movies. రామ్ చరణ్ది కానీ, బాలకృష్ణ గారిది కానీ, పెళ్లి చూపులు ఈజ్ దేర్. సో ఫర్ పెళ్లి చూపులు ఈజ్ ద ఫస్ట్ బెస్ట్ మూవీ టు గెట్ నంది అవార్డ్, అండ్ సెకండ్ ఈజ్ అర్ధనారి. అర్ధనారికి మొత్తం 3 నంది అవార్డ్స్ వచ్చినాయి అనమాట. సో వీఆర్ లైక్ వెరీ హ్యాపీ, ఆల్ ద క్రూ ఆర్ వెరీ హ్యాపీ. గ్రేట్. సో నెక్స్ట్ థర్డ్ మూవీ ఏం చేశారు? థర్డ్ ఐ డిడ్ విత్ గోపీచంద్ సార్. సౌఖ్యం అని చెప్పి విలన్గా చేశాను, ప్రదీప్ రావత్ సన్. సో ఐ థాట్ ఆఫ్టర్ దట్ అది కూడా విలన్గా చేశాక, అంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగానే చెయ్యాలి ఇట్లా అనేం లేదు. వాట్ ఐ థింక్ ఈజ్ ఆర్టిస్ట్ అనేవాడు ఏది ఇచ్చినా ఇరగొట్టేయాలి. సో వాట్ ఐ థాట్ వాజ్ ఒక వర్స్టైల్ యాక్టర్గా బాగా మంచి పేరు తెచ్చుకోవాలని. అంటే పీపుల్ డోంట్ హ్యాస్ టు జడ్జ్ మీ. తిను ఈ క్యారెక్టర్కే సెట్ అవుతాడు, తను ఆ క్యారెక్టర్కి సెట్ అవుతాడు, అట్లా కాకుండా ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఇరగొట్టేస్తాడు ఈ అబ్బాయి, అట్లా తెచ్చుకోవాలని. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ లైక్ ఇఫ్ ఎనీ ఛాలెంజింగ్ రోల్ ఈస్ దేర్, యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దట్ రోల్. ఐఎమ్ ఓకే టు డూ ఇట్. సో హ్యాపీ అనమాట. ఐటీ నుంచి అలా జాబ్ నుంచి తప్పుకున్న తర్వాత మీరు అనుకున్న లైఫ్ మీకు దొరికిందని అనుకోవచ్చా? టు బి ఫ్రాంక్, ప్యాషనేట్ అని చెప్పలేను. వాట్ ఎవర్ ఐ డూ ఇట్ సిన్సియర్లీ. ఇలా ఇప్పుడు ఎట్లా కూర్చున్నారు అలా సిన్సియర్గా ఉండే సిన్సియర్. అంటే మీరు చెప్పారు కదా చిన్నప్పుడు ఎన్ని తన్నులు తిన్నా కూడా ఇంకా చేసేది ఇష్టం ఉంది, నచ్చింది అయితే చేస్తూ ఉంటాననేసి చెప్పారు మీరు. సో ఇక్కడ కూడా అంతే, వాళ్ళు తిడితే తిట్టారు, మనకు రాదు, నేర్చుకుంటున్నాం, పోయేదే ఉంది, వేరేవాడిని చేసి నేర్చుకుందాం. సో అంటే పాజిటివ్గా ఆలోచించడం ఒకటి. అంటే తిడితే తిట్టారు అంటే దట్ 10 seconds మీన్స్ వెరీ డిఫరెంట్. అంటే బాగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు తను తిట్టారు అంటే ఒక 10 seconds మనం ఆలోచించి తిట్టాడు ఏంటి, మన తప్పు లేకుండా తిట్టాడా, పోనీ ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అనుకొని వెళ్ళిపోవడము, లేకపోతే మనకి రాదు అందుకే తిట్టాడని వెళ్ళిపోతే ఏముండదు. తర్వాత ఒకవేళ వాళ్ళది రాంగ్ అయితే వాళ్ళే రియలైజ్ అయ్యి సర్లే బాగా పాపం అనవసరంగా అన్నాం కదా, ఇంకోసారి ఛాన్స్ ఇద్దామనే ఇదిలో వాళ్ళు ఉంటారు. అలా కాకుండా వాడు తిట్టాడు కదా అని వెంటనే మనం తిడితే వెంటనే వచ్చేస్తుంది. ఈ 9 things అవుట్ ఆఫ్ 10 things 9 things మనం బాగా మంచి చేసినా ఆ ఒక్కటి పాయింట్అవుట్ చేస్తారు, ఇగో వీడు తిట్టాడు,
వీడు తిట్టాడని 10 అదే ఒక్కటే కనపడుతుంది కానీ ముందు చేసిన 9 మంచి ఎవరికి కనపడదు కదా. ఓకే, సో బాగా మోస్ట్ ఆఫ్ ద టైం నేను అలాగే ఉంటాను అన్నమాట. సరే అనుకొని వెళ్ళిపోతాను కానీ తిరిగి ఎవరిని అంత తొందరగా అన్నాం. సో ఆన్ స్క్రీన్ అర్జున్కి ఆఫ్ స్క్రీన్ అర్జున్కి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ఆన్ స్క్రీన్లో మీకు అన్ని కూడా సెటిల్డ్ క్యారెక్టర్స్. సీరియల్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, సీరియల్ చెప్పాలంటే ఈజ్ అనదర్ గేమ్ చేంజర్ ఫర్ మీ. లైక్ ఈ 4-5 years నేను చేసిన మూవీస్ అంతా ఒకటి అయితే దిస్ సీరియల్ బాట్ మీ లాట్ ఆఫ్ ఫేమ్. సో వెన్ ఐ గో అవుట్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. ఇప్పుడు దాకా నేను ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళకే తెలుసు, మూవీస్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ ఇండస్ట్రీ పీపుల్ నో దట్ ఈజ్ వెరీ గుడ్ అట్ యాక్టింగ్, మంచి యాక్టర్ అట్లా అని తెలుసు, కానీ బయట ఎవరికి తెలీదు. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ సీరియల్, లైక్ ఒక మాల్కి వెళ్ళినా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పీపుల్ రికగ్నైజ్మెంట్ లైక్ సార్ ఒక ఫోటో సార్. And few of them don't know my name also. They started calling me with my serial character name. Shankar sir అంట. ఎలా అనిపిస్తుంది వాళ్ళు అలా పిలుస్తున్నప్పుడు? అనిపిస్తుంది, ఇంకేం ఫేమ్ వచ్చినాక ఒకసారి బాగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఆ ఫేమ్ని నిలబెట్టుకోవాలని మళ్ళీ ఇంకో ఛాలెంజింగ్ మొదలవుతుంది కదా. సో ఓకే, మరి ఇప్పుడు సీరియల్లోకి మీరు మూవీస్ అన్నీ చేసి కూడా, అది కూడా మంచి రోల్స్, అవార్డ్ విన్నింగ్ మూవీస్ చేసి కూడా సీరియల్స్ చేయడం అన్నది అది బిగ్ టాస్క్. అంటే బిగ్ టాస్క్ అంటే మీకు వర్క్ విషయంలో కాదు, అలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం అన్నది అది మామూలు విషయం కాదు. ఎందుకంటే సీరియల్స్ చేసే వాళ్ళకైనా కూడా బిగ్ స్క్రీన్ అనేది ఒక డ్రీమ్. ఇప్పటివరకు ఫేస్ చేయని వాళ్ళు కూడా ఉంటారు, ఫేస్ చేసి సీరియల్స్కి వచ్చిన వాళ్ళు ఉంటారంటే ఓకే వెల్ సాటిస్ఫైడ్, సెటిల్డ్లో సంథింగ్ అయ్యి మళ్ళీ సీరియల్కి వచ్చే వాళ్ళు ఉంటారు. డిఫరెంట్గా ఉంటుంది. మీరు రావడానికి రీజన్ ఏంటి? మీరు మూవీస్ నుంచి అంత మంచి మూవీస్ చేసి అంత హార్డ్ వర్క్ చేసి అక్కడే నేర్చుకొని సీరియల్స్ వైపు రావడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటూ ఏం లేదు. ఐ జస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వెరీ బ్లైండ్లీ. మూవీ ఇండస్ట్రీలో ఎంత హార్డ్ వర్క్ చేసినా 30% హార్డ్ వర్క్ మ్యాటర్స్ అండ్ 70% లక్ మ్యాటర్స్. ఓన్లీ 30% హార్డ్ వర్క్. 30%. మీరు జనరల్గా ఎవరైనా సరే చెప్తున్నాను, వాళ్ళు 100% హార్డ్ వర్క్ ఇచ్చిన దట్ కౌంట్స్ ఓన్లీ అప్ టు 30%. 70% లక్ షుడ్ ఫేవర్. అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ లైక్ స్టార్స్ కొడుకులు ఉన్నారు, వాళ్ళే వస్తారు, దట్ డజంట్ మ్యాటర్. వై యు ఆర్ టేకింగ్ ఆల్ దోస్? ఇప్పుడు స్టార్స్ కొడుకులు లేని వాళ్ళు కూడా పైకి వచ్చారు కదా. వై డోంట్ యూ టేక్ నాని యాజ్ అన్ ఎగ్జాంపుల్? వై డోంట్ యూ టేక్ విజయ్ దేవరకొండ యాజ్ అన్ ఎగ్జాంపుల్? స్టార్స్ కొడుకులు ఉన్నారు, దెర్ ఈస్ దట్ థింగ్. బయట వాళ్ళని రానికుండా థియేటర్స్. బట్ అందుకే చెప్తున్నా, 30% హార్డ్ వర్క్తో పాటు లక్ షుడ్ ఫేవర్, 70% లక్ షుడ్ ఫేవర్. సో మీరు ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, గుడ్ థింగ్ యాక్చువల్. అంటే సెకండ్ క్వశ్చన్ అదే అనుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ అడిగేది. సో ముందే చెప్పేశారు, కానీ మీరు ఫేస్ చేశారా? అంటే అలా ఐ థాట్ ఆఫ్టర్ అర్ధనారి ఐ థాట్ ఐ కుడ్ బ్యాగ్ మంచి మూవీస్, ఐ కుడ్ బ్యాగ్ అనుకున్నాను. బట్ ఆన్ అన్ యావరేజ్ ఫర్ 8 months నేను స్టోరీస్ వింటూనే ఉన్నాను, మంచి స్టోరీ ఏదన్నా వస్తే చేద్దాము అని. సో ఐ కుడెంట్ గెట్ ఎనీ గుడ్ స్టోరీ. ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ గోయింగ్ ఇన్ టు ఫ్యూ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ లైక్, ప్రొడ్యూసర్ ఉన్నారా, నీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, ఉంటే చెప్పు చేద్దాము. ఎవరు లైక్, సార్ అవన్నీ ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? ఐ టోల్డ్ దెమ్ వెరీ పొలైట్లీ, నాట్ ఇన్ ఏ రూడ్ మేనర్, సార్ అవన్నీ ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? లేదు సార్ వెళ్తున్నాను అని చెప్పి. ఓకే, సో మా సీరియల్ కూడా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ 1 సీరియల్ మాత్రమే చేస్తున్నారు కదా మీరు. మరి ఇంకొక సీరియల్ ఎందుకు ఒప్పుకోలేదు? అంటే మూవీస్ కూడా చేస్తున్నాను, ఖాళీ లేదు. ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ లైక్ ఆ సీరియల్ ఇస్ లైక్ ఇన్ ఎ మంత్, సెకండ్ అండ్ ఫోర్త్ వీక్ పక్కా స్కెడ్యూల్ ఉంటుంది. సో ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ ఐఎమ్ డూయింగ్ మూవీస్. ఫ్యూ పీపుల్ ఆర్, అంటే ఇదొకటి ఉంది చాలామందికి, సీరియల్ చేసేవాళ్ళు మూవీస్కి పనికిరారనే ఇదిలో ఉంటారు. అది ఎందుకో నాకు అర్థం కాదు. యాక్టర్ ఈజ్ యాక్టర్, వెదర్ హీ ఈజ్ ఫ్రమ్ స్మాల్ స్క్రీన్ ఆర్ బిగ్ స్క్రీన్, యాక్టర్ ఈజ్ అన్ యాక్టర్.
యాక్టింగ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మూవీలో ఇప్పుడు వచ్చే కొత్త కుర్రోళ్ళ కన్నా సీరియల్లో ఉన్న వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్గా చేస్తారు. ద ఓన్లీ దట్ మ్యాటర్స్ ఈజ్ డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ యాక్టర్లో ఆయనకి ఎంత యాక్టింగ్ కావాలో వాళ్ళు అంతవరకే తీసుకొని చెప్తే దే విల్ డూ ఇట్. అంతేగాని సీరియల్ యాక్టర్స్ని చిన్నగా చూసి సినిమా యాక్టర్స్ని పెద్దగా చూసి ఏంటి, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ అ సీరియల్ యాక్టర్ అండ్ అ మూవీ యాక్టర్. సో యాక్టింగ్ అనేది అక్కడ మేజర్ పార్ట్ అంతే తప్ప వాళ్ళకి యాక్టింగ్ ఇస్ ద మేజర్ పార్ట్ అండ్ హౌ గుడ్ హీస్ డాన్సింగ్ అండ్ హౌ గుడ్ హీస్ అట్ ఫైటింగ్ స్కిల్స్, హౌ గుడ్ హీస్ అట్ సెటిల్ యాక్టింగ్ చేయడం కానీ అలా ల్యాక్ చేయకుండా యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది డైరెక్టర్స్లో ఎంత కావాలో అంత తీసుకుని చేయించి ఇంతే చేయమ్మా అని చెప్తే దే విల్ డూ ఇట్. ఐ డోంట్ ఫైండ్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ అ సీరియల్ యాక్టర్ అండ్ అ మూవీ యాక్టర్. ఓకే, మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అలా? అంటే మీరు సీరియల్ చేస్తున్నారు కదా ఇప్పుడు, మళ్ళీ దాని తర్వాత మీరు సీరియల్ ఒప్పుకున్న తర్వాత మూవీస్ వైపు వెళ్తే సీరియల్ చేస్తున్నారు కదా మీరు, సీరియల్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ దిస్ సీరియల్ ఫస్ట్లో మూవీస్లో ఉన్నప్పుడు రెగ్యులర్లీ ఐ గాట్ కాల్స్లా, సార్ స్టోరీ ఉంది, లేకపోతే సార్ ఒకసారి ఆఫీస్కి రండి మూవీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఇట్లా ఉండేది. బట్ సీరియల్ స్టార్ట్ అయ్యాక కొంచెం తగ్గింది. బట్ ఫ్యూ డైరెక్టర్స్ ఆర్ దేర్ హూ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ డైరెక్టర్స్ ఎట్లా ఉన్నారంటే, సీరియల్ చేస్తున్నా ఇట్లా మీకేం అప్లికేషన్ లేదంటే చెయ్యండి, అదే ఇదే. యాక్టింగ్ నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను డైరెక్టర్గా నా స్కిల్స్ నేను ప్రూవ్ చేసుకోవాలి. సో యాక్టర్ ఎవరున్నది అనేది నాకు సంబంధం లేదు. సో ఫ్యూ డైరెక్టర్స్ ఆర్ దేర్, దే కేర్ ఓన్లీ అబౌట్ యాక్టింగ్, నాట్ హీజ్ స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్, దే డోంట్ బాదర్ అబౌట్ దట్. ఫ్యూ డైరెక్టర్స్ ఆర్ దేర్. ఈ ఓల్డ్ కాస్టింగ్ వాళ్ళు అందరూ ఎట్లా ఉంటుందంటే సీరియల్ ఇట్లానే ఉంటుంది. సో ఇప్పుడు అది లేదు, పూర్తిగా లేదు అని చెప్పలేను, స్టిల్. ఓకే, సో మూవీస్కి మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా, యా. మరి సీరియల్కి వేరే వాళ్ళు చెప్తున్నారు. టైం దొరకదు కదా, బ్యాక్ టు బ్యాక్ మొత్తం అట్లా ఎపిసోడ్స్ ఇవ్వాలంటే వీ కాంట్ గో అండ్ టెల్, బికాస్ ద హోల్ డే విల్ బీ ఇన్ ద షూట్, లైక్ మార్నింగ్ 8:30 to till 8:30. సో ఓకే, మూవీస్లో బాగుందా మీకు కంఫర్టబుల్గా, లేదంటే సీరియల్స్ చేసేటప్పుడు బాగుందా కంఫర్టబుల్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్? ఎందుకంటే సీరియల్స్లో వచ్చేసరికి నాన్ స్టాప్ వర్కింగ్ 12 hours మోస్ట్లీ. ఐ డోంట్ బ్లేమ్ దట్ కంఫర్టబుల్ ఇది అని చెప్పలేను, కానీ మూవీకి మన క్యారెక్టర్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో మనం బోర్ కొట్టదు రోల్. సో ఒక దాంట్లో ఒక రాజులాగా ఒక క్యారెక్టర్ అనుకోండి సపోజ్, అదొక టైప్ ఆఫ్ యాక్టింగ్. ఇంకో మూవీలో రగ్డ్గా మాస్ లుక్ అంటారు, అదో టైప్ ఆఫ్ యాక్టింగ్. ఇంకో దాంట్లో లవర్ బాయ్, అదో టైప్ ఆఫ్ యాక్టింగ్. సో వేరియేషన్స్ ఉంటే బోర్ కొట్టదు. అంటే ఈ సీరియల్ బోర్ కొడుతుంది అని నేను చెప్పట్లేదు. సో అంటే ఒకే రకమైన సెటిల్ క్యారెక్టర్ అంత లాంగ్ చేయాలన్నా ఎవరికన్నా బోర్ అని నేను చెప్పను, వర్క్ సాటిస్ఫాక్షన్. ఓకే, సో ఇప్పుడు అగ్నిసాక్షి స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 years. 1.5 years అనిపించలేదా ఎప్పుడు బోర్గా? ఇంకా అలాగే అంటే వేరియేషన్ ఏదైనా వస్తుందా క్యారెక్టర్లో అలా? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, బోర్ అని కాదు, వర్క్ సాటిస్ఫాక్షన్, లిటిల్ లెస్ వర్క్ సాటిస్ఫాక్షన్ అంతే. ఓకే, అంటే అరే కొంచెం చేంజ్ ఓవర్ ఉంటే బాగుండేది క్యారెక్టర్లో అని అనుకుంటే తప్ప ఐ నెవర్ ఫెల్ట్ బోర్. సో బాగా చదువుకున్నారు అండ్ ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది, బాగా చదివించారు. అంత చదివించి మంచి ప్లేస్మెంట్, మంచి జాబ్, మంచి శాలరీ వచ్చినా కూడా కొద్ది రోజులు చేసి సడన్గా యాక్టింగ్ అంటున్నాడే అబ్బాయి అనేసి ఇంట్లో ఎవరు అనలేదా మిమ్మల్ని? ఆపలేదా? ఆబ్వియస్లీ హూస్ పేరెంట్ విల్ సపోర్ట్. అంత మంచి జాబ్ వదిలేసి వెళ్తున్నావు అంటే మై మామ్ ఈజ్ లైక్, ఎందుకు వెళ్ళావు, హాయిగా ఆఫీసులో కూర్చొని ఏసీలో కూర్చొని జాబ్ చేసే వాళ్ళు, నీకు ఇది అవసరమా? షీ వాజ్ వెరీ యాంగ్రీ అట్ మీ. బట్ ఆఫ్టర్ అర్ధనారి ఎవ్రీవన్ ఈజ్ లైక్ ఓకే. బట్ వాళ్ళని కూడా ఒప్పించారు మీరు, ఎందుకంటే అది చాలా డిఫికల్ట్. బాగా చదివించి జాబ్ చేయాలని కోరుకుంటారు ఎవరైనా. మై ఫాదర్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఆఫ్టర్ సీయింగ్ అర్ధనారి, బట్ మై మామ్ ఈజ్ లైక్ ఓకే, నాట్ 100% ఓకే. ఓకే సరే నీ ఇష్టం. ఇప్పుడు ఎలా అంటున్నారు మా సీరియల్ చూసి? నౌ మై మామ్ యూస్ టు సీ, అంటే ఇంకో పర్లేదు, షీఈ్ ఓకే, కంప్లీట్లీ ఓకే. ఓకే, సో జనరల్గా శాలరీస్ అయితే అడగొద్దు, బట్ కాకపోతే మీరు బాగా చదువుకున్నారు, జాబ్ చేశారు, దాని తర్వాత మూవీస్లోకి వచ్చారు. సో ఫస్ట్ మీరు తీసుకున్న పేమెంట్ ఎంత మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత?
ఫస్ట్ చెక్? First check is I did an Andhra Bank ad. That is my first check. ఏంటి మూవీ కన్నా ముందే యాడా? బాగా బాగా లక్ అంటే హార్డ్ వర్క్ ప్లస్ మీరు చేస్తారు అలాగే. That also I got through a friend called Anand. సో మా రూమ్ పక్కనే ఉండేవాడు. సో హీఈస్ లైక్ నాకు తెలిసిన అతను ఒక యాడ్ తీస్తున్నాడు. సో హిందీలో తీస్తున్నారు ప్లస్ తెలుగులో తీస్తున్నారు. దెన్ నీడ్ అన్ యాక్టర్, గుడ్ యాక్టర్ అని చెప్తే సో ఐ వెంట్ అండ్ ఐ డిడ్ దట్ యాడ్. దట్ ఈస్ మై ఫస్ట్ పేమెంట్ 5,000. ఇప్పటికే వస్తుందా యాడ్? వెరీ లాంగ్ బ్యాక్. వెరీ లాంగ్. ఇప్పుడు వేసుకుంటే మళ్ళీ పేమెంట్ ఎక్కువ ఇవ్వాలి. పీపుల్ డోంట్ రికగ్నైజ్ మీ ఇన్ దట్ యాడ్. ముస్టాచ్ లేకుండా కొంచెం సన్నగా, వెరీ ఫస్ట్ యాడ్. ఓకే. సో లైఫ్లో ఇప్పుడు మీకు యాక్టింగ్కి హెల్ప్ఫుల్ అయింది మీరు చెప్పారు, మీరు ఫిట్నెస్కి సంబంధించి కూడా వర్కౌట్స్ అవి ఇవి చేస్తాను అండ్ మీకు మార్షల్ ఆర్ట్స్ అవి కూడా ఇంట్రెస్ట్ అని తెలుసు మాకు. సో అది ఇంట్రెస్ట్ ఎలా కలిగింది మీకు? అంటే స్కూల్ డేస్ నుంచే మీరు అలా ప్రాక్టీస్ అది ఇదా లేదంటే యాక్టింగ్కి ఏదైనా యూజ్ అవుతుందని తర్వాత నేర్చుకున్నారా? స్కూల్ డేస్ నుంచి అంటే పెద్ద అంత జిమ్ మీద అంత పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. బట్ ఇన్ మై డిగ్రీ ఐ వెంట్ ఇన్ టు దిస్ ఎన్సీసీ. 2006లో ఆర్డీసీ పెరేడ్ చేశాను నేను ఢిల్లీలో. 1 month వీ బీన్ దేర్. లైక్ అట్లా అథ్లెటిక్గా ఉండడం, ఏదైనా యాక్టివ్గా ఉండడం ఇష్టం అనమాట. సో ఐ వుడ్ లైక్ టు పార్టిసిపేట్ ఇన్ యాక్టివిటీస్ లైక్ దట్. ఎన్సీసీ కానీ, కాలేజ్లో జరిగే స్పోర్ట్స్ కానీ దేన్ని అట్లా కదిలిస్తే ఎన్సీసీ, మార్షల్ ఆర్ట్స్, ఫిట్నెస్, యాడ్స్, మూవీస్, అది కూడా నేర్చుకోకుండా. వన్ మోర్ థింగ్ నేను లక్కీ ఫీల్ అయ్యేది ఏంటంటే మా ఫస్ట్ ఫిట్నెస్ ఇక్కడ రాగానే దొరికింది నాకు వెంకట్ గారు అని చెప్పి. ఈజ్ అ ట్రైనర్ ఎట్ యాడ్లఫ్. నౌ హీ లర్న్డ్ ఇంటూ ఇన్ ప్రొఫెషనల్ కోచ్. హీజ్ ఓపెనింగ్ ఏ జిమ్ ఇన్ రోడ్ నెంబర్ 12 నౌ ఆన్ హిజ్ ఓన్. నాకు దొరకడం మంచి గైడెన్స్ దొరికింది జిమ్కి. ఫస్ట్ స్టార్టింగే నాకు కొంచెం అంటే బ్యాడ్గా గైడ్ చేసేవాళ్ళు కాకుండా ఫస్ట్ 6-pack వర్కౌట్ ఆయనతోనే చేశాను. సో ఆఫ్టర్ దట్ ఫ్రమ్ టిల్ 2012 నుంచి ఇప్పుడు దాకా హీ సజెస్టింగ్ మీ ఎవ్రీథింగ్. హీ ఈజ్ మై కోచ్. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఐఎమ్ దిస్ ఫిట్ నౌ. ఓకే, కూల్. సో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఫీమేల్ ఫాలోయింగ్ కూడా మీకు బాగానే ఉంది. అండ్ అఫ్ కోర్స్ అబ్బాయిలు కూడా ఎవరైతే ఫిట్గా ఉంటారో అండ్ బాగా యాక్ట్ చేస్తారో అంటే ఒక రోల్ మోడల్లో తీసుకుంటూ ఉంటారు. సో అలా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్యాన్స్ దగ్గర నుంచి ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? పోనీ నేమ్ తెలియకపోయినా అట్లీస్ట్ ఆ కాంప్లిమెంట్ మాకు చెప్పండి. కాంప్లిమెంట్ అంటే ఫేస్బుక్లో, ఇన్స్టాలో అన్నిట్లో మెసేజ్ చేసేది. అందరు కలిసి అంటే గ్రూప్స్ లాగా, పేజెస్ లాగా చాలా పెట్టేస్తుంటారు కదా, అలా చాలామంది పెట్టింది స్మైలింగ్ స్టార్ అని బిరుదు ఇచ్చేసారు. అలా స్మైలింగ్ స్టార్ అని పెట్టారా? ఇన్స్టాలోనా, ఎఫ్బీలోనా? మొత్తం ఎక్కడైనా ఉంటుంది స్మైలింగ్ స్టార్స్. కింద వాళ్ళు కామెంట్స్లో మాట్లాడుకోవడం అనమాట. ఫ్యూ చెప్పారా ఆ స్మైల్తోనే నేను ఇక్కడ ఈరోజు ఇప్పుడు ఇలా సటన్గా? అంటే స్మైల్ వెనకాల రీజన్ ఏంటంటే యూజువల్లీ ఏదైనా అవాయిడ్ చేయాలన్నా, లేకపోతే నిజంగా నవ్వు వచ్చినా సరే, లేకపోతే ఏదైనా అవాయిడ్ చేయాలన్నా, కోపం వచ్చినప్పుడైనా సరే అక్కడి నుంచి ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాను అనమాట. నాకు శృతి హాసన్ గుర్తొస్తుంది రేసుగుర్రంలో. అంటే అన్నిటికీ ఒక స్మైల్. ఇలా కోపం వస్తే కోపంగా ఉండాలి అంటే డిఫరెంట్ షేడ్స్ అనేది మన సీరియల్లో వస్తుంది. కోపం ఎందుకు రాదు, ఉంటుంది. ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తాను అంతే. అప్పుడు స్మైల్ ఇచ్చి పక్కకెళ్ళి ఇంకెప్పుడైనా దొరుకుతారేమో చూసి అప్పుడు. నువ్వు దొరుకుతావు కదా, అప్పుడుంది నీకు. అలాగే అవును, స్మైల్ ఇచ్చి సర్లే అని వెళ్ళిపోతాను. సర్లే చూద్దాం, చేస్తాం. అవునండి, ఒక డైలాగ్ చెప్పండి. మీరు నెగిటివ్ చేశారు. మీకు సీరియల్లో వచ్చేసి అగ్నిసాక్షిలో చాలా సటల్డ్ పద్ధతులు, పూజలని, అవ్వని ఇవ్వని, ఓకే ఓకే ఇలా ఉంది. సో రియల్ లైఫ్లో వచ్చేసి అన్ని షేడ్స్ ఉన్నాయి మీలో. సో యాక్చువల్గా మీరు నెగిటివ్ కూడా చేశారు కాబట్టి నెగిటివ్ డైలాగ్ మీ దగ్గర నుంచి వినాలని ఉంది. యాక్చువల్లీ మీరు నెగిటివ్కి ఇంకా బాగా సూట్ అవుతారు. అఫ్కోర్స్ దీనికి కూడా అనుకోండి, బట్ నెగిటివ్కి ఇంకా బాగా సూట్ అవుతారు. చెప్పండి ఒక నెగిటివ్ డైలాగ్. మూవీలో ఇచ్చింది అంటున్నారు. మూవీలో చేశారు కదా మీరు నెగిటివ్. సో మూవీలోంచి ఒక నెగిటివ్ డైలాగ్. అంత సూపర్ నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఇప్పుడు దాకా చేయలేదు. నేను చేసింది ఒకటి వచ్చి జస్ట్ బేసిక్ రౌడీస్ ఎట్లా ఉంటారు ఇట్లా బిహేవ్ చేసింది తప్ప, ఇప్పుడు ఎన్టీఆర్ గారు చేసినట్టు కన్నింగ్గా విలన్గా వచ్చి ఆ టైప్ పవర్ఫుల్ డైలాగ్స్ ఇంతవరకు రాలేదు. సీరియల్లో నుంచి చెప్పండి అయితే.
సీరియల్ అయితే సీరియల్లో ఇంకా ఎప్పుడు రోజు చూసినా రోజు సెటిల్ మీదే గా కదా. ఫేస్ పెట్టి శాస్త్రాలు ఇవి చెప్పడం అంతవరకే ఉంటుంది డైలాగ్. మరి ఎలా ఇప్పుడు నాకు డైలాగ్ కావాలండి, ఇప్పుడు మీరు ఏది చెప్తారో చెప్పండి. మీరు ఎంత నవ్వు అవాయిడ్ చేసినా ఇక్కడ అవాయిడ్ అవ్వద్దు. దిస్ ఇస్ అనిత. ఇక్కడ అవాయిడ్ స్మైల్తో కుదరదు. ఇంకా మీరు చెప్పిన తర్వాత నేను ఎలా అవాయిడ్ చేస్తాను. డైలాగ్ పవర్ఫుల్ డైలాగ్స్ అంటే పోనీ రొమాంటిక్ డైలాగ్ చెప్పండి. పవర్ఫుల్ డైలాగ్ చెప్పరు, ఎప్పుడు మంత్రాలే కాదండి. ఇంకా రొమాంటిక్ అని కళ్ళతోనే ఉన్నాయి. కళ్ళతో romantic. పోనీ అదే చెయ్యి. ఇప్పుడు మీతో రొమాన్స్ చేస్తే మా హీరోయిన్ ఫీల్ అయింది. కట్ ప్లీజ్ రాజాజీ, ప్లీజ్ కట్. చెప్పాలి మీరు అవాయిడ్, మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు అవాయిడ్. సీరియల్లో వచ్చేసి బాగా సటల్డ్, ఎప్పుడు మంత్రాలు, పద్ధతులు, పాటింపులు అది ఇది ఉంటుంది కదా. అలాగే ఏదైనా ఒకటి మంచి డైలాగ్ చెప్పండి మాకు. అంటే ఇప్పుడు సీరియల్లో ఈ లుక్లో అయితే తక్కువ కదా, ఉండరు కదా. సో ఈ లుక్ ఉండదు, టోటలీ డిఫరెంట్ లుక్ కదా. మరి అలాంటప్పుడు ఈ లుక్లో అవి ఎలా ఉంటుందో చూస్తాను. అంటే మీ ఆడియన్స్ కూడా, ఫ్యాన్స్కి కూడా తెలుస్తుంది కదా. పెద్ద పెద్ద మంత్రాలు ఉంటాయి, ఏం చెప్తాం ఇప్పుడు. అది సీరియల్లో అదే, బయట మీరు ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తారా? పోనీ వేరే హీరో డైలాగ్ చెప్పండి. డైలాగ్ మాత్రం నాకు చెప్పాలి. మీరు నన్ను బెదిరించిన రొమాన్స్ అన్న ఏదైనా నేను భయపడ డైలాగ్ చెప్పాలి. దర్ ఇస్ అ నోటెడ్ డైలాగ్ అర్ధనారిలో ఉంది. యూజువల్గా క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే, మెయిల్ క్యారెక్టర్ వచ్చి ఒక సోషలిస్ట్ అనమాట. ఏమన్నా బయట ఏమన్నా జరిగినా తను తొందరగా రియాక్ట్ అవుతుంటాడు. సో ఒక నోటెడ్ డైలాగ్ తను ప్రతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, బాధ్యత లేని వాడికి భారతదేశంలో బతికే హక్కు లేదంట. కళ్ళు పెద్దగా చేసేసారేంటి సడన్గా డైలాగ్లో? మరి ఇంతలా జంప్ చేస్తారా క్యారెక్టర్లోకి మీరు? ఎంత వేరియేషన్. ఒక్కసారి వచ్చేళ్ళమ్మా మెరుపుతీగా అంటారు చూడండి, ఆ డైలాగ్ గుర్తొచ్చింది నాకు. సడన్గా చేంజ్ బాగుందండి. సో మీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ, మీ స్ట్రెంగ్త్ ఏంటండి? స్ట్రెంగ్త్ వీక్నెస్ అని ఏం చెప్పాను, నేను ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. అదే మీ స్ట్రెంగ్త్ అనుకోవచ్చా? అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే, మీరు ఏదన్నా అనుకోండి, నాకేంటి అన్నట్టు అంతే. ఇప్పుడు మీరు చెప్పకముందు ఓకే, బట్ మీరు స్మైల్ చేస్తే ఏ చెప్పినా నాకు ఏదైనా అనుకో, నో ప్రాబ్లం అన్నట్లుగా ఉంది. మీ వీక్నెస్ అంటే ఎప్పుడు మీరు కొంచెం వీక్నెస్ అని చెప్పను, కానీ ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఇమిటేటింగ్ పీపుల్. అవునా? అయితే నన్ను ఇమిటేట్ చేయండి ప్లీజ్. ఇమిటేట్ చేయండి ఇమిటేట్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పటి వరకు 100 ఇంటర్వ్యూలు చేస్తుంటాం కానీ ఎవరిని ఎన్నిసార్లు అడుగులేదు. ప్లీజ్ చేస్తాను. చేస్తారా? ఇప్పుడు కాదు, చేస్తాను. వెళ్ళేటప్పుడు చెప్తాను, సడన్ గా వెళ్ళేటప్పుడు చేస్తారా? గుర్తు పెట్టుకుందాం మనము. సరే, ఓకే. సో ఇంకా మీలోనే బెస్ట్ క్వాలిటీ వచ్చేసి స్మైలింగ్ స్టార్ అని మీకు ఎలాగో బిరుదు వచ్చేసింది, అది బెస్ట్ క్వాలిటీ అనుకోవచ్చు. టు బీ ఫ్రాంక్, అంటే చూసిన దాన్ని బట్టి అండ్ చాలా సెటిల్డ్. నా స్మైల్ వెనకాల రీజన్ తెలియదు కదా, అందుకే స్మైలింగ్ స్టార్ ప్రతి దానికి ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు తెలిసిపోతుంది, ఆబ్వియస్లీ అందరికీ తెలిసిపోతుంది ఎందుకు ఇలా స్మైల్ చేస్తారని. ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? ఐ ఈట్ సీ ఫుడ్ అలాట్. సీ ఫుడ్, ఓకే. అంటే డైలీ ఉండాలా ఖచ్చితంగా, లేదంటే అప్పుడప్పుడు? అంటే ఫేవరెట్ అనగానే స్పెషల్ డేస్, స్పెషల్ టైం అట్లా ఏం లేదు, అకార్డింగ్ టు ద డైట్ ఐ విల్ హ్యావ్. స్వీట్స్? స్వీట్స్ తక్కువ. ఇష్టం లేక, లేదంటే లైక్ ఫిట్నెస్ అలా? ఫిట్నెస్ అని ఇంకా స్వీట్స్ ఐ యూజువల్లీ ఈట్ లెస్. ఫేవరెట్ హాలిడే స్పాట్ మీరు చూసింది? వెనిస్ చూసారా? చూడలేదు, వెనిస్ నగరం డ్రీమ్ ఉందన్నమాట. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎప్పుడు వెళ్తారు? వెళ్దాం, చూద్దాం. బట్ వెనిస్ అయితే చూడాలని మీకు ఉంది అనమాట. ఓకే. సో మరి అన్నిటికీ మించి లైఫ్లో ఎప్పుడు ఎన్ని వచ్చినా కూడా, మనకు ఆటుపోట్లు వచ్చినా, మంచి జరిగినా చెడు జరిగినా, నాకు అర్థమవుతుంది మీరు ఇంకేం అడుగుతారని అలా డీప్గా చూస్తున్నారు. ఎన్ని వచ్చినా కూడా మర్చిపోలేనిది, ఎప్పుడు గుర్తొచ్చినా కూడా కొంచెం స్మైల్ వచ్చేది ఏంటంటే ఫస్ట్ క్రష్. మీరు నవ్వినా అవాయిడ్ చేసినా కూడా ఫస్ట్ క్రష్ చెప్పండి. మీ ఫస్ట్ క్రష్ గురించి, మీకు కలిగిన ఫస్ట్ క్రష్. మై ఫస్ట్ క్రష్ ఇస్ మై సీనియర్. సీనియరా? స్కూల్ డేసే కాదు, స్కూల్లో ఎవరు లేరు. కాలేజ్లో మీరు హాస్టల్ కదా, అది బాయ్స్ కాలేజ్ కదా? డిగ్రీ, ఇంటర్ తర్వాత మళ్ళీ డిగ్రీ వచ్చింది. మళ్ళీ డిగ్రీకి వచ్చింది కదా, సీనియర్. అది కూడా జూనియర్ కాదు, సీనియర్. ఓకే అనమాట. గుర్తొచ్చినప్పుడల్లా కొంచెమైనా స్మైల్, అంటే అది మర్చిపోలేదు కదా. సో మీకు వచ్చిన ఫస్ట్ ప్రపోజల్ మీకు గుర్తుందా? ఎలా అవాయిడ్ చేశారు? అప్పుడు స్మైల్ ఏరా, ఇది మొంపదీసి. ఫస్ట్ ప్రపోజల్ యూజువల్గా అందరూ అవాయిడ్ చేస్తారు, వీడికి ఎవడో ఉండుంటాడులే
అని చెప్పి అందరూ అవాయిడ్ చేసేళ్ళు అని దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు నిజంగా ఉన్నారు ఎవరైనా లేరు. లేరా? చూసారా, ఎవరు లేరటండి, మీరు అవాయిడ్ చేస్తున్నారు. ఎవరు ఉన్నారు, ఎవరో ఉన్నారు. ఎవరో ఉన్నారులే అని అందరూ అలాగే అనుకుని అవాయిడ్ చేస్తారు. ఏదో మూవీలో ఒక డైలాగ్ ఉంది, ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రాడినరీగా ఉండే అమ్మాయిలకు చాలామంది చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ అమ్మాయికి ఎవరో ఒకరు ఉండే ఉంటారు, ఖచ్చితంగా ఫిక్స్ అని అనుకుంటారు. నార్మల్ ఉండే అమ్మాయిలు, మరీ అంటే నార్మల్గా కనిపించే అమ్మాయిలకు ఆ అమ్మాయి ఎందుకులే అనుకుంటారు. మీడియంగా ఉండే అమ్మాయిలకు ట్రై చేస్తుంటారట. కానీ ఎక్స్ట్రీమ్లీ హాట్ అండ్ సూపర్గా ఉన్న అమ్మాయిలకు ఏ బాయ్ ఉంటాడట. ఒక డైలాగ్ ఉంది ఒక మూవీలో. సో అలా మీరు చెప్పింది చూస్తుంటే నాకు అలా కనెక్ట్ అయింది. ఎవరో ఉన్నారులే అనుకొని అందరూ వదిలేస్తున్నారట. పాపం ఎంత ఇన్నోసెంట్గా చెప్తున్నారు. ఓకే అండి, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఇవి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే యాక్టింగ్కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా సీరియల్ ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందా మీకు? యాక్టింగ్ సీరియల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఐ టేక్ టైం, చూస్తాను. ఇంకొకటి ఇలాగే ఏదైనా డిఫరెంట్ రోల్, రెగ్యులర్ కైండ్ ఆఫ్ స్టఫ్ కాకుండా ఏదైనా డిఫరెంట్గా, యాజ్ ఫార్ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్, ఐఎమ్ రెడీ టు డూ ఇట్. అది ఎంత హార్డ్ వర్క్ ఉన్నా పేమెంట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. యాజ్ ఫార్ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్, ఐఎమ్ రెడీ టు డూ ఇట్. ఓకే, సో మూవీస్ కూడా ఇంకా చేస్తున్నారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఏ మూవీస్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఆషికి అని చెప్పి ఒక మూవీ చేస్తున్నాను. 2 schedules అయింది. ఇంకా ఆషికి తెలుగు మూవీకి హిందీ నేమ్? ఓకే, ఆషికి. సో దాంట్లో ఎలా ఉంది మీ రోల్? రివీల్ చేయకూడదు, ఇంకా అవ్వలేదు కదా. ఓకే ఓకే ఓకే. సో ఓకే, మీకు హ్యాపీగానే ఉందా? మీకు నచ్చే క్యారెక్టర్ ఏనా అది? యా. సో చూద్దాం, ముందుకి మళ్ళీ ఒకసారి ఆషికి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో సీరియల్స్లో ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది? ఎందుకంటే ఆల్రెడీ మీరు సట్టల్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు, మంత్రాలు చదువుతారు. ఇంకేదైనా డిఫరెంట్గా చేయాలి అనేసి ఏదైనా డ్రీమ్ రోల్ అలా ఉందా సీరియల్స్? అంటే డ్రీమ్ రోల్ ఇప్పుడు దాకా ఏం ఆలోచించలేదు, బట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ ఏ మైథలాజికల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు బాహుబలి కైండ్ ఆఫ్ ఎట్లా ఉందో, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే స్వర్ణఖడ్గం అని టీవీలో వస్తుంది. దట్ కైండ్ ఆఫ్ ఏదన్నా ఒక ప్లాట్ వస్తే ఐ థింక్ అబౌట్ ఇట్. బాగుంటాయి కనుక, రెగ్యులర్ స్టఫ్ కాకుండా. మరి కత్తిసాము, గుర్రపు స్వారీ అన్ని నేర్చుకున్నారా? కత్తిసాము రాదు, హార్స్ రైడింగ్. హార్స్ రైడింగ్ నేర్చుకున్నారా? దాన్ని ఎలా వదిలేదు, నేను ఉంటారు కదా. కత్తిసాము రాదు అంటే ఎవరైనా కత్తిస్తే అది కూడా ప్రాక్టీస్ చేయడం పెద్ద పనే కాదు. సో మీకున్న టాలెంట్స్ అన్నీ చెప్పండి బ్యాక్ టు బ్యాక్. డాన్స్ నేర్చుకున్నారా మీరు? డాన్స్ చేస్తారా? నేర్చుకోవడం అంటే క్లాసెస్కి ఏం వెళ్ళలేదు, కానీ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ కొరియోగ్రాఫర్స్. వెన్ ఎవర్ దే హ్యావ్ రిహార్సల్స్ విత్ అదర్ కోస్టార్స్ ఐ విల్ గో ఫర్ ప్రాక్టీస్. ఊరికి అట్లా సరదాగా కాసేపు వెళ్ళి వచ్చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ అంటే సడన్గా స్పాంటేనియస్గా చేయమంటే ఐ కాంట్ అనమాట. ఎవరైనా చూపించి చేయమంటే చేసేస్తాను, కానీ స్పాంటేనియస్గా అంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు డాన్సింగ్ మీద, బట్ ఐ డూ. ఇంకా టైం దొరకట్లేదు, అనుకుంటే నేర్చుకోవాలనుకుంటే ఈజీగా నేర్చుకోవాలి. టైం దొరకట్లేదు. గుడ్ లెర్నర్ అనుకోవచ్చు మీరు, చాలా గుడ్ లెర్నర్. ఏదైనా కూడా చూసి ఫాస్ట్గా నేర్చేసుకుంటారు. అన్నిటికీ బాడీ సపోర్ట్ చేయాలి కదా. మోస్ట్ ఆఫ్ ది జిమ్ పీపుల్కి అంత తొందరగా ఫ్లెక్సిబిలిటీ ఉండదు. డాన్స్ స్టెప్స్ అన్నీ చేయడం కొంచెం ఇబ్బంది. అలా ఎప్పుడైనా ఫేస్ చేశారా మూవీస్లో? మూవీస్లో ఫేస్ చేశారా? చాలా ఫన్నీ ఇన్సిడెంట్ కదా, అది చేయలేకపోవడం అనేది ఎలా అనిపిస్తుంది అప్పుడు? ఏమంటారు? నార్మల్ డ్యాన్స్ కాదు, నార్మల్ డ్యాన్స్ అయితే ఐ కుడ్ హావ్ మేనేజ్డ్. అర్ధనారిలో దర్ ఇస్ అ సాంగ్ కాల్డ్, మీకు ఫేమస్ సాంగ్, ఓల్డ్ సాంగ్ తెలిసినప్పుడు, చూడు పిన్నమ్మ అని చెప్పి సాంగ్. సో ఆఫ్టర్ 21 years అర్ధనారిలో రీమిక్స్ చేశారు దాన్ని. సో మాస్టర్ వచ్చి స్వర్ణ మాస్టర్ గారు, షీ ఈజ్ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్, వెల్ నోన్ కొరియోగ్రాఫర్. సో ఆవిడేమో ఈజీగా చేసేస్తున్నారు, లేడీ ఇట్లా ఉండాలమ్మా ఇట్లా ఉందా. నాకు కొంచెం అది ఎంత అప్పటి నుంచి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా వాళ్ళలాగా డ్యాన్స్ స్టెప్స్ వేయడం, హిప్ కొట్టడం, నీ బ్యాక్ పెయిన్ వచ్చేసేది అనమాట. తెలిసింది అమ్మాయిలు హీల్స్ మీద ఎంతసేపు నుంచని బ్యాక్ పెయిన్, అమ్మాయిలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇంకోసారి అమ్మాయిలు రెడీ అయ్యడం ఎప్పుడు తిట్టొద్దని అప్పుడు డిసైడ్ అయ్యాను. టేక్ యూర్ ఓన్ టైం. పోన్లేండి, అట్లీస్ట్ పాజిటివ్గా తీసుకున్నారు ఆ విషయాన్ని కూడా. సరే, మరి ఎక్స్ప్రెసివ్గా ఉండాలి కదా. ఇప్పుడు మీరు చేసిన అర్ధనారి క్యారెక్టర్లో కూడా మనం మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్స్ప్రెషన్స్తోనే ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పాట కూడా రీమిక్స్ జరిగింది కదా పాట. సో ఓకే, ఎక్స్ప్రెషన్ ప్లీజ్. ఇందులో నేను పెట్టిన రాదు, అది రాదా? అంటే అట్లీస్ట్ ఆ లుక్ అయినా చూడాలి. మీరు అలా చేయడం ఏంటో అనిపిస్తుంది. ఎందుకంటే సీరియల్లో చూశాను అగ్నిసాక్షిలో.
సో ఇప్పుడు సడన్గా అర్ధనారిలో మీరు అలా ఫీమేల్ క్యారెక్టర్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం హౌ అనిపిస్తుంది? సో అందుకే అడిగాను నేను. ఇఫ్ పాసిబుల్ ఓకే, ఇందులో మీకు చూపించినా తెలియదు, నార్మల్గా చూసినట్టే ఉంటుంది. ఓకే. సో లొకేషన్లో ఎలా ఉంటారు సీరియల్ లొకేషన్లో జనరల్గా? బిజీగా ఉంటారు అందరూ. అండ్ అలాగే ఇందులో వచ్చేసి మనకు అశ్మిత గారు కూడా ఉన్నారు, నెగిటివ్ షేడ్. తన లైఫ్లోనే అసలు నెగిటివ్ షేడ్ అంత బీభత్సంగా ఫాట్ అన్నట్టు చేసేస్తున్నారు ఆవిడ. అండ్ ఐశ్వర్య. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళతో వర్క్ చేయడము? అండ్ అందరు ఎలా ఉంటారు, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? అల్లరిగానే ఉంటుంది, కూర్చొని ఒకరినొకరు ఏడిపించడం. వీళ్ళు టిక్ టాక్స్ చేస్తుంటారు, నేను వాళ్ళనొకరిని ఏదో ఒకటి అంటాను. ఇంకా మీరు వాళ్ళని అంటారా, వాళ్ళు మిమ్మల్ని అంటారా? ఎవరో ఒకళ్ళు ఏడిపిస్తుంటారు. యూజువల్గా తెలుగు రాదు కదా ఐశ్వర్యకి, సో ఐ స్టార్టెడ్ పుల్లింగ్ హర్ లైక్ అనమాట. తెలుగులో నేను ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోతాను, అది అర్థం కాదు. పక్క వాళ్ళని అడిగి ఏమన్నాడు, తిడుతున్నాడా ఏంటి నా పేరు, ఇట్లా ఉంటుంది. ఓకే. సో అశ్మిత గారు కూడా సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్. బాగా అసలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా అవలీలగా చేసేస్తారు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కళ్ళతోనే యాక్ట్ చేసేస్తారు. సో ఎలా అనిపించింది ఆవిడతో వర్క్ చేయడము? అంటే లొకేషన్లో అశ్మితతో వర్క్ చేయడం ఒక సీనియర్ యాక్ట్రెస్లో ఉండదు. తను కూడా మాతో పాటు నిన్న మొన్న అంటే ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసినట్టు అట్లా ఎలా చిన్నగా అంటే యంగ్ వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లా ఉంటుంది. షీ డోంట్ బిహేవ్ లైక్ ఐమ్ వెరీ సీనియర్, యూ షుడ్ రెస్పెక్ట్ మీ, అట్లా ఏమి ఉండదు. షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ మాకు కూడా ఆ అట్మాస్ఫియర్ అసలు ఉండదు అనమాట, ఆ బిహేవియర్ అసలు ఉండదు. సో వీ నెవర్ థాట్ ఆఫ్ ఆమెతో యాక్టింగ్ చేయడం కానీ, వీ నెవర్ థాట్ సచ్, వీ డిడ్ంట్ ఫేస్ ఎనీ డిఫికల్టీ లైక్ అమ్మో ఏమి బాగా చేసేస్తుంది మేము ఎట్లా చేయాలి. నో వన్ ఫేస్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ ద సెట్. షీ ఈస్ వెరీ ఫ్రెండ్లీ, బాగా డౌన్ టు ఎర్త్ నేచర్. సో మీ ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏంటండి? అంటే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టంది, నచ్చేది, చూసినా కూడా ఇంకా ఇంకా చూడాలి అనిపించేది మూవీ? నేను పేర్లు చెప్పినా కూడా మీకు తెలియదేమో. Why? I love like 70s, 60s movies I watch a lot. మన ఊరి పాండవులు ఒకటి, మాయాబజార్ ఆబ్వియస్లీ పీపుల్ నో, మైకేల్ మదన్ కామరాజు, లాట్ ఆఫ్ మూవీస్ ఆర్ దేర్. మూవీస్ చూస్తారా బాగా? ఓల్డ్ మూవీస్ అన్ని బాగా చూస్తారా? ఓకే, ఓన్లీ తెలుగే చూస్తారా? హిందీ, కన్నడ, తమిళ్ అలాంటి మూవీస్ కూడా చూస్తారా? తమిళ్ ఐ వాచ్ a lot. తమిళ్ ఐ నో, ఐ కెన్ స్పీక్ తమిళ్ వెరీ వెల్. ఓకే. సో మరి తమిళ్లో ఆపర్చునిటీ రాలేదా మీకు? తమిళ్ లాంగ్వేజ్ వస్తే చాలు కదా వాళ్ళకి. ఒకటి సీరియల్ ఓకే అయింది, బట్ ఐ కుడెంట్ గో బికాస్ ఆఫ్ ఇక్కడ డేట్స్ బ్లాక్ అయిపోయి ఐ కుడెంట్ గో. మూవీస్ ట్రై చేస్తున్నాను, ఐ డోంట్ నో, విల్ సీ. ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ ఐ డూ, దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్. ఓకే. ఫేవరెట్ డైరెక్టర్ రెండు మూవీస్? ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పను, ఈచ్ వన్ ఈస్ హ్యావింగ్ వెరీ యూనిక్ టాలెంట్, లైక్ వీ కాంట్ కంపేర్ వన్ డైరెక్టర్ విత్ అనదర్. అట్లా ఫేవరెట్ అని ఏం లేరు, ఎవ్రీ వన్ ఈజ్ మై ఫేవరెట్. యాక్టర్ వైజ్ అంటే ఐ కెన్ స్ట్రాంగ్లీ సే ఎస్వి రంగారావు గారు ఈజ్ మై ఫేవరెట్ అండ్ సావిత్రి గారు ఈజ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్. ఓకే. ప్రజెంట్ ఇంకా ఎవరి గురించి నేను అంత థింక్ చాలా డిఫరెంట్ అండి. మీరు పాత సినిమాలు ఎక్కువ చూడడం అండ్ అప్పుడు ఆర్టిస్టులు, అప్పుడు యాక్ట్రెస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటాం అన్నది. అంటే మీరు బాగా పాత సినిమాలు చూస్తారన్నది అర్థమైపోయింది. అంటే బాగా ఏం చూడను, ఐ లవ్ టు వాచ్ మార్వెల్ మూవీస్, ఇవన్నీ చూస్తాను. ఇంగ్లీష్ ఐ వాచ్ అలాట్, దాని తర్వాత తమిళ్ ఎక్కువ చూస్తాను. వై ఐ వుడ్ లవ్ టు వాచ్ ఓల్డ్ మూవీస్, లైక్ ఓల్డ్ అంటే మరీ ఓల్డ్ కాదు, ఐ వుడ్ లైక్ టు వాచ్ బ్లాక్ అండ్ వైట్ కూడా. అంటే చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి చూడడం అదొక హ్యాబిట్ అయ్యింది. ప్లస్ 60s, 70s ఆ మూవీస్ కనుక మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మూవీస్లో మీకు తెలుగు సాహిత్యం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ డైలాగ్స్ దగ్గర నుంచి కానీ, సాంగ్స్లో కానీ లాంగ్వేజ్ గ్రిప్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వచ్చే యాక్టర్స్కి కూడా నేను సజెస్ట్ చేసేది అంటే ఆ పాత మూవీస్ చూసి కొంచెం ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్ తెచ్చుకొని ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ వాళ్ళు అలా చేస్తే మనం సటిల్గా ఎలా చేస్తాము, ఈ కొంచెం చిన్న అది ఎక్కువ టైం కూడా పట్టదు, 2 hours 3 hours స్పెండ్ చేస్తే సరిపోద్ది. ఈ చిన్నవి నేర్చుకుంటే దే విల్ బి వెరీ గుడ్ అట్ యాక్టింగ్. ఓకే. సో మీ ఉద్దేశంలో యాక్టింగ్ నేర్చుకుని యాక్టర్గా రావడం బెటర్ అంటారా, లేదంటే మీలాగే మెల్లిమెల్లిగా చూసో అలా డైరెక్ట్గా నేర్చుకొని 1 by 1 స్టెప్ రావడం బెటర్ అంటారా కొత్తగా వచ్చే వాళ్ళకు?
అది నేను చెప్పలేను. బికాజ్ పర్సన్ కొంతమంది యాక్టింగ్ నేర్చుకొని అంటే వాళ్ళ సొంతగా ఎంత నేర్చుకున్నా ఏదో ఒకటి తెలియంది ఏదో ఒకటి ఉంటుంది, నేర్చుకునే ఉంటారు. ఎవ్రీడే ఈజ్ అ లర్నింగ్ డే. ఐ కాంట్ జడ్జ్ దట్ లైక్ మోన్గా నేర్చుకొని రండి మీరు బాగుపడతారు ఇట్లా. ఐ కాంట్ జడ్జ్ లైక్ దట్. కొంతమంది యాక్టింగ్ చేసి కూడా చాలా బాగా చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, సో లైఫ్లో మర్చిపోలేని సంఘటన, మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒకటి షేర్ చేసుకోండి మాతో. చాలా చాలా హ్యాపీగా, ఎక్స్ట్రీమ్ హ్యాపీ, అది ఏదైనా కావచ్చు. అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ తిన్నో అయితే ఏం లేదు. చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయంట. సరే, మేమేం ఫోర్స్ చేయం. పోనీ సాడ్ మూమెంట్, బాగా ఎక్స్ట్రీమ్ సాడ్ మూమెంట్ అండ్ చాలా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కావచ్చు, రాకముందు కావచ్చు, ఏవైనా ఉన్నాయా? అంత సాడ్ మూమెంట్స్ అంటే ఏది అంత సాడ్ మూమెంట్ వచ్చినా అంత అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ రాలేదని చెప్పి ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నా ఐ నెవర్ ఫెల్ట్ లైక్ రావట్లేదేంటి ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దిస్. దాన్ని ఎట్లా టర్న్ చేసుకునేవాడిని అంటే నేను నాకు టైం దొరికింది, కొత్తగా నేర్చుకుంటాను, వచ్చినప్పుడు వస్తుంది. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ థింగ్స్. ఓకే, మీ అంతటా మీరే పాజిటివ్గా ఆలోచిస్తుంటారు అనమాట. ఏది జరిగినా మన మంచికి, అంతే. ఇది పోయిందా, నో రిగ్రెట్స్. మన మంచికి అది పోవడం మన మంచికి, దీనికన్నా బెటర్ వస్తుందేమో. సో ఓకే, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి లైఫ్ పార్ట్నర్ ఏం లేదు, అన్ని ఎంజాయ్మెంట్ లేని. ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ అవుతుంది. సో ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ మై కెరియర్ ఫోకస్ చేస్తున్నారు. బట్ అంటే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండాలి, అలా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పెట్టుకోవద్దు అనేది అయితే నేను సజెస్ట్ చేస్తాను చాలా మందికి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాక అది తారుమారు అయితే. ఓకే, సో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కాబట్టి బాగా దాన్ని పట్టేసుకున్నారేమో మీరు. మేబీ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు, చూద్దాం ఏమవుతుంది. అండ్ సోల్మేట్ అనేది మోర్ ఓవర్ అదే అనుకోకుండా అప్పటికప్పుడు జరుగుతుంది అని మీరు నమ్ముతారా? అది కూడా నమ్మరా? ఏంటండి ఆన్సర్స్ కూడా ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా సటిల్గా చెప్పడము, నవ్వి తప్పించుకోవడం, మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి ఎవరైనా కూడా. ఫ్రాంక్గా మాట్లాడితే సోల్మేట్ ఎంతమంది, ఈ టాపిక్ వేరే వైపు వెళ్తుంది, ఎంతమంది అట్లా కలిసి ఉంటారు చెప్పండి. ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రాంక్లీ, మా అంటే ఎవరికైనా మన మదర్స్, ఇప్పుడు జనరేషన్ కాకుండా మన మదర్స్ ఉన్న జనరేషన్, అంటే ఐఎమ్ నాట్ జడ్జింగ్. అప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ లేదు కాబట్టి పాపం వాళ్ళు చాలా బాధలు ఫేస్ చేసిన ఇంట్లో ఒకళ్ళకే స్టిక్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వచ్చారు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. పాతప్పుడు ఎందుకు అలా కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు కలిసి లేరు అంటే, పాతప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటే అప్పుడు కూడా ఇవి ఉండేవి. సో యాజ్ ఫార్ యాజ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఈచ్ అదర్ ఉంటే ఉంటారు, లేదంటే ఉండరు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పక్కన పెడితే అండర్స్టాండింగ్ ఉంటే ఎక్కడైనా తగ్గాలనిపిస్తుంది. సో మీరు చెప్పిన దానికి నేను చెప్తున్నాను, డోంట్ మైండ్. సో తగ్గుండొచ్చు, పర్లేదు, ఎంతైనా తగ్గొచ్చు అనుకుంటే డబ్బు సంపాదించినా, ఎక్కువ సంపాదించినా. ఇది నన్ను అడిగారు ఎవరు, పాతప్పుడు మా కాలంలో చూసారా అందరూ కలిసి ఉండేవాళ్ళం మేము, ఇప్పుడు ఉండే అమ్మాయిలు ఏంట్రా ఇది డిస్కో అంటే డిస్కో అంటారు అని చెప్పి అంటే ఐ టోల్డ్ దెమ్, ఏమంటారు, డిస్కో అంటే డిస్కో అంటారు. సో ఐ టోల్డ్ దెమ్, అమ్మా మీ కాలంలో ఉన్నప్పుడు మెన్ ఆర్ ద ఓన్లీ వన్ హూ డూ వర్క్, సోర్స్ ఉండేది. మీరు అందరూ ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి మీకు బయట భయపడో లేకపోతే మీరు ఎన్ని బాధలు పడినా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా ఎవరున్నారు చెప్పు, మీకు కూడా అప్పుడు ఆపర్చునిటీ, ఇండిపెండెన్సీ ఉంటుంటే మీరు అలా ఉండరు. సో అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది తప్ప ఇది కాదమ్మా అని చెప్పాడు. అంటే వాళ్ళు నెక్స్ట్ డైలాగు మాకు చెప్పొచ్చేవాడుగా కదా, అదే అలాగే అంటారు. ఎక్కడికి వెళ్తుంది ఈ డైలాగ్. కాకపోతే తగ్గాలి, ఎంతైనా తగ్గొచ్చు అనిపిస్తే సోల్మేట్ కోసం తగ్గే ఆడవాళ్ళు ఇంకా కూడా 90% ఉన్నారు. సో దట్ ఐ కెన్ సే. ఎందుకంటే ఆ గ్రిప్ అండ్ ఆ టాలెంట్
ఆ అబ్బాయికి ఉండాలి. నేను అనుకునేది అది. No comments. యా దట్స్ బెటర్. సో అదనమాట. సో ఫ్యూచర్ ప్లాన్స్ మూవీస్కి సంబంధించి అయితే ఈ క్యారెక్టర్ అని కాదు, మూవీస్లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఏ వస్తే మనకు తెలియదు. సీరియల్స్ అంటే స్వర్ణ ఖడ్గం ఇలాంటి క్యారెక్టర్స్ అయితే ఫ్యూచర్ ప్లాన్స్ అంటే మూవీస్ ఆర్ లైక్ ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ మూవీస్. అంటే మెయిన్ కెరియర్ మటుకి మూవీస్ అని నేను అనుకోను. ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్, ఐ డోంట్ వాంట్ టు రివీల్. ఓకే, నో ప్రాబ్లం అండి. సో ఓకే, సీరియల్లో మీ క్యారెక్టర్కి అండ్ రియల్ లైఫ్లో మీ క్యారెక్టర్కి ఉన్న బిగ్ డిఫరెన్స్. రియల్ లైఫ్ యా, అలా అనుకోవచ్చు. అంటే రియల్ లైఫ్ అని అనలేను, ఎందుకంటే మూవీస్లో వచ్చేసి అంటే మనకు ప్రతి మూవీలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో దాన్ని పక్కన పెడితే సీరియల్లో వచ్చేసి 1.5 year నుంచి ఒకే క్యారెక్టర్, ఒకేలాంటిది క్యారెక్టర్ని మీరు కంటిన్యూగా ట్రావెల్ చేస్తున్నారు. సో ఆ రియల్ లైఫ్కి సరిపోని సీరియల్ లైఫ్కి అండ్ ఇప్పుడు మీకున్న రియల్ లైఫ్కి ఉన్న బిగ్ డిఫరెన్స్ అంటే ఏం లేదు. రియల్ లైఫ్ ఐఎమ్ టోటల్లీ డిఫరెంట్. కెమెరా ముందు మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నవ్వుతూ ఇలా ఉన్నా కెమెరా ముందుకు వెళ్ళగానే చేంజ్ అయిపోతుంది. రోల్ అనగానే చేంజ్ అయిపోతుంది. ఓకే, 1.5 year నుంచి ఇదే చేంజ్ అయిపోతుంది అట్లా రియల్ ముందుకు వెళ్ళంగానే. ఇంకా రియల్ లైఫ్ అంటే ఫ్రెండ్స్ ఉంటే మేము చేసే కొత్త పనులు ఇవన్నీ కంటిన్యూ అవుతానే ఉంటాయి. టైం స్టార్ట్స్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే చాలామంది నన్ను చూసి సీరియల్లో కూడా ఏంటి పిల్లోడికి యాటిట్యూడా ఏంటి మాట్లాడ్డా అని చాలామంది అంటారు. అంటే నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కదా, ఎందుకు అనుకుంటారు వీళ్ళు అంటే ఐఎమ్ నాట్ టూ టాకిటివ్ ఇన్ ద సెట్ అనమాట. సైలెంట్గా వాళ్ళు చెప్పింది స్మైల్ ఇచ్చి ఎల్లో పక్కన కూర్చొని నా పని నేను చేసుకుంటుంటాను. వాళ్ళు ఏదైనా పని చెప్తే మటుకు చాలా సిన్సియర్గా చేసి ఇది ఇచ్చాడులేరా ఇది చెయ్యాలా మనం అని ఎవరిని అనుకోను. ఇప్పుడు డైరెక్టర్స్ మారినా సరే మారుతుంటారు. డైరెక్టర్స్ మారినా సరే ఒక డైరెక్టర్కి ట్యూన్ అయ్యి సెకండ్ డైరెక్టర్కి ఎవరు ఒకలా తీరు. సెకండ్ డైరెక్టర్ ట్యూన్ అవ్వడానికి టైం పడుతుంది. సో అలా ఆ డిఫరెన్స్ కనిపించకూడదు ఒక డైరెక్టర్ మధ్య. అంటే యాక్టర్స్ అనేవాళ్ళు చూపించద్దని చెప్పి నేను అందరితో ఒకలాగే ఉంటాను. వాళ్ళు పని ఇచ్చారా మాట్లాడేసి స్మైల్ ఇచ్చి సిన్సియర్గా వర్క్ చేశానా వెళ్ళి కూర్చున్నాను అంతవరకు. ఓకే, ఇది చూసి ఏంటిడు ఎవరితో మాట్లాడు వీడికి బాగా యాటిట్యూడ్లో ఉంది ఇట్లా తిడుతుంటారు. నాకు అర్థమయ్యేది కదా, అదేంటి మీ వర్క్ ఇచ్చింది చాలా సాటిస్ఫైడ్గా చేశాను కదా సార్, ఇంకేంటి ఇట్లా నేను అనుకునేవాడిని. సో ఆ మింగిల్ తక్కువ ఉండేది. సో కొంచెం రిజర్వ్డ్గా ఉండటం కూడా ప్రాబ్లమే ఇండస్ట్రీలో అని ఆ తర్వాత అర్థమైంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంటున్నారు మరి? ఇప్పుడు ఓకేనా? ఎలాగని నేనే విష్ చేసి మాట్లాడి అంటే మరీ పూర్తిగా ట్యూన్ అవ్వలేదు కానీ ముందు కన్నా బెటర్. ఓకే, సో ఇప్పుడు కొత్తగా సీరియల్స్లోకి రావాలనుకునే యాక్టర్స్కి కావచ్చు, అప్కమింగ్ యాక్టర్స్కి కావచ్చు, లేదంటే మూవీస్లోకి రావాలనుకునే వాళ్ళకి కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకు ఉన్న బిగ్ డిఫరెన్స్ ఏంటి? డిసిప్లిన్ అండ్ దే వెరీ ప్యాషనెట్ అబౌట్ ద వర్క్. సిన్సియర్గా ఉంటారు. వర్క్లో సిన్సియారిటీ ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు కాకపోయినా ఆన్ ద అదర్ డే యూ విల్ గెట్ ద ఛాన్స్. ఐమ్ టెలింగ్ యూ, సిన్సియారిటీ ఇన్ ద సెన్స్ టైంకి రావడం ఇట్లాంటివి కాదు. సిన్సియారిటీలు అంటే వర్క్ ఇచ్చారా, సిన్సియర్గా వర్క్ చూపించావా నువ్వు. వర్క్ సిన్సియర్గా చూపిస్తే మనం బయట ఎన్ని కోతేశాలు వేసినా సరిపోదు. ఈడు ఎన్ని ఎక్స్ట్రాలు వేసినా ఇచ్చిన వర్క్ చేస్తాడు, అదొకటి ఉంది. అట్లా అని చేసుకుంటాడు. వర్క్ విషయంలో సిన్సియారిటీ చెప్తున్నాను నేను. సెట్కి టైంకి రావడం, అందరినీ విష్ చేశారా, గుడ్ మార్నింగ్ చెప్పారా, కాదు. మళ్ళీ సిన్సియారిటీ కిందకి రావు. దేర్ ఇస్ అ డిఫరెన్స్. చాలామంది అదే అనుకుంటారు, సిన్సియర్ వర్క్లో అంటే సెట్కి టైంకి రావడం, ఎంత చెప్పినా ఉండడం. కాదు, వర్క్ సిన్సియారిటీ గురించి మాట్లాడుతున్నాను. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అంటారు. సో వర్క్ మీరు కొద్ది రోజులు జాబ్ చేశారు కదా, ఆ జాబ్ ఆ టైమింగ్ కావచ్చు, ఆ వర్కింగ్ స్కిల్స్ కావచ్చు, లేదంటే మాట్లాడడం కావచ్చు, ఇంకేదైనా జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు, అది ఏమైనా హెల్ప్ఫుల్ అయిందా మీకు యాక్టింగ్కి వచ్చిన తర్వాత? నో, చాలా డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి. మేజర్ డిఫరెన్స్ ఏంటండి జాబ్కి అండ్ ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు కదా?
ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్? మేజర్ డిఫరెన్స్ ఏం లేదు, అక్కడ బాస్ ఉంటాడు చెప్పడానికి, ఇక్కడ మా బాస్ ఉంటాడు డైరెక్టర్ చెప్పడానికి. కాకపోతే ఫ్రీడమ్, అక్కడ ఏది పడితే అది చేయలేము, ఇక్కడ ఏదైనా చేయొచ్చు. సో మీకు తమిళ్ బాగా వచ్చన్నారు, మరి తమిళ్ ఎలా నేర్చుకున్నారు? అప్డేట్ 3 months చెన్నైలో చేశాను నేను ఎంఎన్సీలో. సో అక్కడ లోకల్ పీపుల్తో ఉండేవాడిని రూమ్లో. సో అది స్టార్టెడ్ లర్నింగ్, వాళ్ళు మాట్లాడేదాన్ని చూసి. అది కూడా చూసుకున్నారా? ఏదైనా చెప్పండి, తమిళ్ ఏదైనా డైలాగ్ కానీ ఏదైనా మాట్లాడండి. నాకు ఇష్టం డిఫరెంట్ లాంగ్వేజెస్ వినడం. వినడం ఇష్టం. మీరు ఏదైనా అడగండి, నేను తమిళ్లో ఆన్సర్. నాకు తమిళ్లో ఏది రాదు, ఏమో చెప్పా. ఎంగర్కు ఐడ్రీమ్స్ ఆఫీస్లో இருக்குப்பா. ఓకే, ఏదో అడగమంటే ఎక్కడ ఉన్నారో. ఓకే, ఎలా పண்றேன்? ஒன்றும் இல்லை, உங்களோட ఇంటర్వ్యూలో కరెక్టంలే. ఇది నాకు అర్థం కాలేదు. ఏం లేదు, నీతో ఇంటర్వ్యూలో కూర్చున్నాను కదా. సూపర్. కాదు, యాక్చువల్లీ ఏంటంటే నాకు కొన్ని మీనింగ్ తెలియని వర్డ్స్, నేను కొద్దిగా చెన్నైలో ఉన్నాను, నాకు కొన్ని మీనింగ్ తెలియని వర్డ్స్ గుర్తున్నాయి. సో అవి అడిగాను, సో ఊరికి అడిగాను అనమాట. బట్ ఎనీవేస్, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. మీ ఫ్యాన్స్కి కావచ్చు అండ్ అలాగే సీరియల్ని కంటిన్యూగా చూసే వాళ్ళకి కావచ్చు. ఐ థింక్ ఈరోజు కొంచెం డిఫరెంట్ షేడ్లో అర్జున్ కనిపించారని నేను అనుకుంటున్నాను. సో అర్జున్ అంటే ఏంటి, అర్జున్ ఎలా ఉంటారు రియల్ లైఫ్లో అంటే ఆల్మోస్ట్ కొంచెం తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే స్మైల్తో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. అది నేనేం చెప్పలేను, దాని గురించి ఓపెన్గా చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు, అవాయిడ్ చేశారు. సో ఎంతవరకు అయితే నేను రాబట్టగలను అంతవరకు రాబట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.